వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే కీ. ఆ కీ ఒక్కసారి వెళ్ళిందంటే సార్ మనం ఎవ్వరిని ఆపలేము. 25 వీసులు పెట్టాయండి వచ్చేసినాయి. హ్మ్. 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 ఇంకా ఇప్పుడు ఏం సార్? 146 ఉన్నాయి. ఓకే. ఓకే. పర్లేదు సార్‌కి చెప్పండి. నో ప్రాబ్లమ్ సార్. ఒక 1 వీక్ ఓపిక పట్టండి అని చెప్పండి. 1 వీక్‌లో అయినా కాకపోతే గనక అప్పటికి మళ్ళా అట్లాగే. బయటకొచ్చే ఇంకా ఎక్కువ రిలీజ్ అయ్యి ఉంటాయి గదా! సో, వాటి ఓకే సంగతి సార్. మనం కొద్దిగంత ఆలోచిస్తాం సార్. ఇక అది కాదు, ఇది కాదు సార్ ఏదేమైనా నాకు నో ప్రాబ్లమ్ నేను జేసుకుంటాను అంటే మెటామాస్క్‌లో మనం చేసుకోవచ్చు. ఓకే సార్. అట్లాగే. కరెక్ట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే సార్. ఎందుకంటే మేము ఇక్కడ మీరు మీటింగ్‌కొచ్చి మా మీద నమ్మకంతో మీరు అడిగారు గనుక మేము అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తామనమాట. తర్వాత డిసిజన్ మీ మీదనమాట. ఎందుకంటే మీరు అడిగారు గనుక మేము చెప్పాలి గదా! ఎందుకంటే కొంతమందికి ఎక్కువ వచ్చి రిలీజ్ అయి ఉంటాయి. అసలు అలాంటి వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఈ 2 విషయాలు జెప్పాలి మేము. ఒక విషయం జెప్తే కరెక్ట్ కాదు కదా! ఒకటే జెప్పి అట్లా అందుకని జెప్పి చెప్పడం ఉంటారు. బట్ మరి మేమే ఎందుకయి చెప్పలేము ఇన్ని రోజులు అంటే ఇది 4 రోజుల నుంచెల్లి కూడా మనం జేసుకోవచ్చు మెటామాస్క్‌లో. బట్ ఎందుకు చెప్పలేదు ఇదే మీటింగ్‌లో ఎవరికి కూడా చెప్పనివ్వలేదు. ఎందుకు అంటే వట్టిగా చిన్న చిన్న వాళ్ళు ఇళ్ళకి మార్చుకుంటారు. అట్లా అందుకు అని. సో థాంక్ యూ మై పార్ట్నర్స్. ఇంకా నెక్స్ట్ లీడర్స్ కమ్ ఆన్ ద స్టేజ్. సో మార్నింగ్ రండి సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ గుడ్ మార్నింగ్ వెంకటేష్. సార్. రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా. మెటామాస్క్ లో కూడా సేమ్ అలాగే వస్తుందండి సార్. ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుందండి, ఓహ్! ఒక్కొక్కసారి అవుతుందండి. సేమ్ అలా కూడా దీనిలో అవుతుందా? ఎలాగో అందులో కూడా అలాగే వస్తుంది సేమ్. అలాగా? సో మై డియర్ పార్ట్నర్స్ అందుకని జెప్పేసి మేము చెప్పలేదు ఇక్కడ. మీరిప్పుడు అడిగారు గనుక నా నోట్లోకెళ్ళి వచ్చేసింది. బట్ ఎవ్వరు చేసుకోకండి బెటర్ దెన్ నన్నడిగితే మరి ఇప్పుడు ఈ సార్ చెప్పినట్టు దీని మీకెళ్ళి నాకేమనిపిస్తుందంటే సిస్టమ్ అప్‌డేట్ చేస్తుంది గనుక మనం ఏం పెద్దగా వారం, 10 రోజులకి ఏం పెద్దగా లాస్ గాము సార్. మనకు అది రిలీజ్ అయ్యేది మాత్రం రిలీజ్ అవుతుంది. అక్కడొచ్చి నిలబడతది. అంతేగాని ఒకటి మనం కాకపోతే 100 అయిన తర్వాత మనము రిడీమ్ చేసుకునేవాళ్ళం. జస్ట్ అది ఆగుతుంది తప్ప అంటే రీఫార్మింగ్ చేసుకునేవాళ్ళం అదొక్కటి ఆగిపోతుంది తప్ప. సో, అన్నెసెసరీగా మీరు మళ్ళీ ఇందులోంచి అందులోంచి ఇందులోకి మార్చుకొని వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి సో, మీరే స్వతహాగా ఏదైనా చేసుకుంటే అది ఏం గాదు. కాకపోతే మరి అనవసరంగా ఇవన్నీ చేసుడు వేస్ట్ సార్. నేనే చేయలేదు. ఇప్పుడు నా వాలెట్‌లో 301 302 వాలెట్లున్నాయి నాకు ట్రస్ట్ వాలెట్‌లో సార్. అన్ని అకౌంట్ నేను యాడ్ చేసి పెట్టాను అందులో. ఒక్కసారి నేను ఆ ట్రస్ట్ వాలెట్ నేను డిలీట్ చేస్తే, మళ్ళీ నేను ఈ 301 302 వాలెట్‌లను మొత్తం ఒక్కొక్కటిగా చేసుకోవాల్సొస్తది. మళ్ళీ యాడ్ చేయాల్సొస్తది. సో, ఇందులో ఏ ఒక్కటి అక్షరం మిస్ అయినా ఒక్కొక్క దానికి 12 వర్డ్స్. ఏ ఒక్క లెటర్స్ మిస్ అయినా కూడా మళ్ళీ నేను రీకన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే పెద్ద తలనొప్పి. ఇట్లా అంటే నా ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. బట్ మీ ఇష్టము. అంటే మమ్మల్ని అడిగితే గనక ఇప్పుడు అలాంటియి ఏం చేసుకోకండి బెటర్ అని నేనంటాను. ఆ! ఒకటి చెప్తాను. ఇప్పుడు చూడండి మీకు 1000, 2000 వచ్చి అక్కడ నిలబడ్డాయనుకోండి. అలాంటి వాళ్ళకి నేను చెప్పవసరం లేదు. మీరు అడగరు కూడా నన్ను. మీరు లీడర్ కిందకొస్తారు. అంటే మీరు అన్నీ తెలుసుకుంటారు. అంత పెద్ద అమౌంట్ పెట్టి ఉన్నారు గనక ప్రతీది మీకు తెలుస్తది. ఇప్పుడు చూడండి రోజు ఇప్పుడు వారం రోజుల నుంచి ఆగింది అంటే రోజు 100 యూఏడిటీ రిలీజ్ అయితే మరి 10 రోజులకు 1000 అయితది. సో, 1000 మీ దగ్గరికి ఆగినట్టు గదా! సో, 100 రిలీజ్ అవ్వాలంటే మనం ఎంత ఫార్మింగ్ చేసుండాలి? చాలా ఎక్కువ. పెద్ద మొత్తం. కరెక్ట్. అంటే దగ్గర దగ్గర 20,000 పైన 20,000 బీఎస్‌డీ పైన చేసుండాలి. అట్లా చేసి కూడా సెకండ్ క్రైటీరియాలో ఉంటే గనక నీకు రోజు 100 రిలీజ్ అవుతది. కరెక్టేనా అది? ఇప్పుడు జస్ట్ అంటే కొద్దిగా అటు అవుతది గానీ ఈ లెక్క కరెక్టేనా వెంకటేష్? కరెక్టే సార్. కరెక్టే సార్. సో, 2000 యూఎస్‌డీటీ 20,000 యూఎస్‌డీతో చేశావు అంటే ఇది 20,00,000 దగ్గర దగ్గర. అంటే 18,00,000 పైన అది ఇండియన్ మనీ. సో, అప్పుడు నువ్వు ఒక లీడర్ కిందకొస్తావు. నువ్వు అడగవు కూడా. మీరు అడగరు కూడా. అలాంటి వాళ్ళు మనల్ని అడగరు కూడా ఇక్కడ వచ్చి. ఏం చేయాలి కథ అని చెప్పేసి. సో, అవును సార్. నేననేది ఏందంటే మీలాంటి వాళ్ళు అంటే మనలాంటి వాళ్ళు నేను కూడా ఉన్నాను అందులో. నేను కూడా అంతగానం చేసుకోలేదు కదా ఫార్మింగ్. సో, నాలాంటి వాడిని కూడా. మనందరము అంటే మనము. సో, మనము ఇప్పుడు వెయిట్ చేసే బదులు వెయిట్ చేసిందే బెటర్ నన్నడిగితే. ఇటు అటు చేయకోకుండా వెయిట్ చేయండి సార్. అది సిస్టమ్ అప్డేటే గనక మనకు టెన్షన్ లేదు. సిస్టమ్ మన పీవీసీలో మనకు అప్డేట్‌కు వెళ్ళిన అది కొంత ఆగినా కూడా దే విల్ డూ ద బెస్ట్ అన్నమాట. వాళ్ళు ఒక మంచి చేసటానికే వెళ్తారు తప్ప చెడు చేసటానికి కాదు గనుక టెన్షన్ అవసరం లేదు. వెయిట్ చేద్దాం సార్.
ఓకేనా. కాకపోతే సిస్టంలో ఏది వచ్చిందో మేము డిస్కస్ చేయాలా మరి మీటింగ్, అందుకే కదా అప్ టు డేట్ ఏంటంటే మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు ఇంతకు ముందు ఏమైంది, అర్ధ గంట ముందు ఏమైనా అప్డేట్ వచ్చిందా, లేకపోతే నిన్న రాత్రి ఏమైనా అప్డేట్ వచ్చిందా, లేకపోతే పొద్దున ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఇదనమాట అప్ టు డేట్. ఈ లైవ్ లో కూడా మరి ఒక 2 నిమిషాల ముందు ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఇవన్నీ జరగాలి కదా. మరి ఈ లైవ్ మీటింగ్ పెట్టుకునే లాభం ఏంటి మనకి? సో వచ్చిన వాళ్ళకు బెనిఫిట్ ఇదే అనమాట. మీటింగ్ బెనిఫిట్ ఏంటంటే, సో ఎస్టర్డేలో ఏమైనా అప్డేట్ వచ్చిందా, లేకపోతే ఎస్టర్డే అంటే మనం నిన్న మీటింగ్ చేసుకునేంత వరకు, మీటింగ్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత మీటింగ్ లో ఉంటే అక్కడనే తెలుస్తాయి. నిన్న మీటింగ్ లోనే ఇది ఈవినింగ్ మనం 11 దాకా మీటింగ్ చేసుకుంటాం కదా రాత్రి. సో 11 తర్వాత ఏమైనా అప్తే కూడా ఇప్పుడే చెప్పాల్సి వస్తుంది. లేదు 11 నుంచి నిన్న రాత్రి 11 నుంచి ఇప్పటి వరకు ఏదైనా వస్తే కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. దెన్ ఇప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఏదైనా అప్డేట్ వస్తే డిస్కస్ చేస్తాం అనమాట. అట్లా అని చెప్పాలి కదా అన్ని విషయాలు. అందుకే కదా మనం వచ్చేది మీటింగ్, లేకపోతే మనం మీటింగ్ ఎందుకు రావడం. సో లేకపోతే మనం గ్రూపులో చూసుకుంటాం కదా అట్లా. సో మై పార్ట్నర్స్, ఇది ఇంకా ఏంటి విషయాలు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మనము చాలా వరకు అయితే జనరల్ నాలెడ్జ్ అయితే తీసుకుంటున్నాము. అయితే కొద్దిగా మీరు బైనాన్స్ గురించి చూస్తున్నారు, బైనాన్స్ లో ట్రేడింగ్ ఎలా ఏం కథ అని చూస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది హాల్విన్ టైం అనమాట. కొత్త వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ అవ్వద్దు. అంటే ఎంట్రీ అవ్వద్దు అంటే అర్థం ఏంటి? జస్ట్ ఇది నా సజెషన్ మాత్రమే. తెలిసిన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఈ టైంలో ఎంట్రీ అవ్వద్దు అంటే ఏంటంటే మేబీ ఏంటంటే ఇప్పుడు హాల్విన్ టైం వచ్చింది కనుక మన ఇది బిట్ కాయిన్. సో ఇప్పుడు కొంచెం కాయిన్ వాల్యూ అనేది అటు ఇటు జరుగుతుంది. అంటే ఆ, ఇది లీడర్లకు కాదు నేను చెప్పేది, లీడర్లకు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి తెలుస్తుంది. బట్ నేను ఎవరికి చెప్తున్నాను ఇక్కడ, మనం ఈ మధ్యన పీవీస్ తో పాటు వేరేది కూడా, అంటే బైనాన్స్ లోకి వెళ్తున్నాము, కాయిన్ మార్కెట్ క్యాప్ లోకి వెళ్తున్నాము, ఆ కాయిన్ ఈ కాయిన్ గురించి మాట్లాడుతున్నాము. అంటే డిస్కస్ జరుగుతుంది. డిస్కస్ అంటే తీసుకోమని కాదు డిస్కస్. సో ఈ విధంగా కాయిన్ వాల్యూ పెరుగుతుంది, పడుతుంది, మధ్యలో ఇలా అవుతుంది, ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అవి అలా విని కొత్త వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ అవ్వద్దు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఎందుకు ఎంట్రీ అవ్వద్దు సార్ అంటే, ఇప్పుడు మీరు అది కొద్దిగా తెలిసిన నాలెడ్జ్ అనమాట. ఆ కొద్దిగా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు గిన మీరు ఎంట్రీ అయితే పర్వాలేదు. కొంతమంది అనుకోకుండా మరి ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ సగం నాలెడ్జ్ వచ్చింది, మళ్ళీ ఎవరైనా అడిగారు, తీసుకోండి సార్ అని ఎవరైనా అన్నారు అనుకోండి. సో అక్కడ ఇక్కడ అతను ఇక్కడ రాజేష్ సార్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు షేర్ చేసుకున్నారు. ఇది తర్వాత ఇంకొకరిని అడిగారు, అది బరాబర్ అనిపించింది, ఇంకొకరిని అడిగారు, ఆ ముగ్గురు సేమ్ చెప్పారు. సో తీసుకోవచ్చు అని చెప్పేసి అని మీకు అనిపించవచ్చు కొత్త వాళ్ళకి. సో ఈ విషయం నాకు తెలియదు మీరు తీసుకుంటున్నట్టుగా. సో అది మూడో వ్యక్తికి తెలుసు, లేకపోతే రెండో వ్యక్తికి తెలుసు. సో నేను మరి 5,000 2,000తో చేసుకుంటే పర్వాలేదు. బట్ అనుకోకుండా ముగ్గురు చెప్పారు, బరాబర్ ఉంటది కావచ్చు అని అనుకోకుండా మీరు 1 lakh సంబంధించింది ఏదన్నా పర్చేజ్ చేశారనుకోండి, ఇట్స్ ఓకే. అది ఒకవేళ అనుకున్నట్టుగా పైకి వెళ్తే పర్వాలేదు. అనుకోకుండా నువ్వు $1 ఉన్నప్పుడు తీసుకున్నావు, $1,00,000 పెట్టి, అనుకోకుండా $1/2 అయి కూర్చుంది అనుకో, అప్పుడు సగమైంది నీ వ్యాలెట్. అంతకంటే తక్కువ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు నువ్వు $2 అయింది, సో నువ్వు లక్కీ పర్సన్, నీ 1 lakh 2 lakh అవుతుంది. బట్ ఇక్కడ ఆఫ్ అయింది, ఎందుకంటే కొంచెం తక్కువ అయింది. సో మళ్ళీ ఆ రేట్ రావడానికి దగ్గర 6 నెలలు పట్టచ్చు, 7 నెలలు పట్టచ్చు, లేకపోతే 1 month పట్టచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి 11 నెలలు కూడా పట్టచ్చు, ఒక్కొక్కసారి సంవత్సర కాలం కూడా పట్టచ్చు. అందుకు మేము ఇక్కడ చెప్తాం అనమాట. అయితే ఇక కంటిన్యూ చేసే వాళ్ళకి మా సజెషన్ అవసరం లేదు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఏది ట్రేడింగ్ మీద ఉన్న వాళ్ళకి మా సజెషన్ అవసరం లేదు ఇక్కడ. ఇట్స్ ట్రూ సార్. అట్లా నేను చెప్పింది కొత్త వాళ్ళ గురించి అనమాట. అది ఇప్పుడు కొద్దిగంతా మనకి ఏదైనా జరగచ్చు అనమాట. అంటే ఎక్కువ హెచ్చు తగ్గులు జరుగుతాయి అనమాట. బట్ ఏది హెచ్చు తగ్గుతుంది, హెచ్చు అంటే ఏంటి, హెచ్చు తగ్గులు అంటే ఏది పెరుగుతుంది ఏది పడిపోతుంది అనేది మనకు తెలీదు. కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఓకేనా. అందుకని జస్ట్ మీకేం చెప్పాను, నిన్నను మొన్న ఒక రోజు చెప్పినట్టున్నాను. $10తో ఆడుకోండి, $20తో ఆడుకోండి, $30తో ఆడుకోండి, $40తో ఆడుకోండి, $50తో ఆడుకోండి, బస్ ఎనఫ్. $50 కూడా కొత్త వాళ్ళు ఒకేసారి ఆడద్దు. ఇది ఆటనే కదా సార్, ఆట కిందకి వస్తాయి కదా సార్.
అట్లా అర్థం ఏంటి సార్? మనం $10 పెట్టడం ఏంటి, $100 సంపాదించుకోవాలి అనుకోవడం ఏంటి? అంటే ఇది ఆట కిందకి వస్తుంది కదా. సో ఇందులో మనకు అనుభవం అవసరం అనమాట, అదే ప్రాక్టీస్ అవసరం అనమాట. అందుకు నేను అట్లా చెప్తున్నాను, తప్పుకోవద్దు. ఓకే, సో ఇట్లా ఇట్లా చూడండి, నాలెడ్జ్ తీసుకోండి తప్ప ఆ, మీరు ఇట్లా ఎంత ఎంత నాలెడ్జ్ గ్రాప్ చేసుకుంటే అంత మంచిది అనమాట. ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అంత మంచిది, ఎంత వింటే అంత మంచిది. మనము ఎంత వింటే అంత మంచిది అనమాట. అలా అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నేను కూడా మీకు తెలుసో తెలీదో వేరే వేరే మీటింగ్లలోకి వెళ్ళి వినడానికి ఎక్కువ వెళ్తాను సార్ నేను. బట్ అక్కడ వాళ్ళు నా పేరు, ఎందుకంటే నేను సొంత పేరుతో వెళ్తాను కనుక వెంటనే వాళ్ళకి నేను నచ్చినట్టు తెలిసిపోతుంది. అండ్ నేను ఇది గొప్ప అని చెప్పుకోవడం కాదు ఇక్కడ, బట్ నేను నిజంగానే వినడానికే వెళ్తాను అక్కడికి. ఈ రోజు నిద్రపట్టలేదు, ఇది ఎర్లీ మార్నింగ్, అంటే ఇక్కడ కువైట్లో 4:30 బిఫోర్ లేచాను. సో ఇండియాలో మనకి అప్పటికి 7 అవుతుంది. సో ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ మంచి సెషన్ ఇస్తున్నారు సార్లు. సో విన్నాను, మంచిది అయిపోయింది. ఒక 45 మినిట్ విన్నాను. అంటే అతను ఒకసారి షేర్ చేస్తున్నారు, అతని మాటలు మొత్తం విన్నాను. విన్న తర్వాత అంటే అప్పటికి మీటింగ్ అటెండ్ అయ్యి అంటే 1 అవర్ అయింది దగ్గర దగ్గర. సో ఫస్ట్ కాల్ మళ్ళీ నాకే ఇచ్చారు, అంటే నన్నే షేరింగ్ ఏమని ఇన్వైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ రూమ్లో పబ్లిక్ ఇంకా అప్పటికి వాళ్ళ డ్యూటీ టైం కాలేదు, ఇంకా లేవలేరు. వాళ్ళకి చెప్పాను సార్ నేను కంఫర్టబుల్ లేను అని. మరి మన వాళ్ళు ఇక్కడ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. సో మేబీ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఏమి ఉండొచ్చు. నేను చెప్పాను వాళ్ళకి కంఫర్టబుల్ లేను అని. బట్ నేను ఏంటంటే మీటింగ్లోకి నేను వినడానికి వెళ్తాను. సో మనం ఎంత వింటే అంత మనకు నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో మీకు అప్పుడప్పుడు నేను చెప్పాను, ఇక్కడ విను, అక్కడ విను, ఎక్కడైనా ఎవరు చెప్పినా విను, ఏదైనా విను. దెన్ ఆ తర్వాత నువ్వు నీకు కరెక్ట్గా ఏది అనిపిస్తుందో అది చెయ్యి, అంతేగాని మనం పేర్లు గుర్తుంచుకొని, లేకపోతే అక్కడికి వెళ్ళాను, అతను చెప్పారు, ఇతను చెప్పారు, ఇవి అదు. సేమ్ నేను కూడా అంతే సార్, అన్ని వింటాను అనమాట. అన్ని విని ఏది చేయాలా, ఏది చేసుకోకూడదు అనేది తెలిసిపోద్ది అనమాట. అదే ఇక్కడ మీకు నేను అందిస్తా, నేను తెలుసుకొని మీకు అందిస్తా, నేను కూడా అదే చేస్తాను అనమాట. అలాగే అట్లా. సో ఎక్కువ వినాలా, వింటే ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. మనకు డబ్బులు తర్వాత విషయం, నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఎక్కువ వినడానికి ప్రయత్నం చేయండి, తెలుసుకోండి, వీలైతే డిస్కస్ చేయండి. మీ టైం ఇవ్వండి, మీ టైం పెట్టండి. ఇక్కడ ఇది మీ టైమే, మీ టైం పెట్టినట్టే. ఇక్కడ మీరు వింటున్నారు, నిజంగా మీరు ఈ 1.5 సెషన్ ఏదైతే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు 1.5 గంట మీరు నిజంగా విన్నట్టయితే, ఎవ్రీడే విన్నట్టయితే, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం చూడండి లీడర్స్, ప్రతి ఒక్కరి సంగతి, అందరి సంగతి చెప్తున్నాం. మీరు నిజంగా వింటే, ఇవన్నీ మాటలు నిజంగా వింటే నిజంగా మీరు ధన్యులు. మీరే ఇక్కడ మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువ మీరు మనీ అర్న్ చేస్తారు సార్. ఇట్స్ ట్రూ, ఇది నిజం. వినడం అంటే ఊరికే వినడం అని కాదు, దట్ ఫాలో అప్ అంటే ఇంకా దాన్ని అంటే ఆచరణలో పెట్టడము. విన్న తర్వాత ఏం చేస్తాం, ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడితే అంటే అది కూడా మెల్లగా సాధన అని కూడా అనొచ్చు మనం దీన్ని. సాధన అని కూడా అనొచ్చు మనం దీన్ని. ఇప్పుడు మనం చూస్తాము, కొన్ని మోటివేట్ స్పీకర్లు మనం వింటుంటాము. వాళ్ళు 1 అవర్ 2 అవర్ 3 అవర్ అయినా ఒక్కొక్క మాట, మరి ప్రతి మాట, అంటే ఒక్కొక్క మాట కాదు సార్, ప్రతి మాట ఇంపార్టెంటే ఉంటుంది. వాళ్ళు ఎలా తయారయ్యారు సార్, ఆ విధంగా ఎలా తయారయ్యారు అంటే వాళ్ళు అంతకంటే ముందు ఆ ఒక సెషన్ ఏదైతే యూట్యూబ్ లో వస్తుందో 1 అవర్ మాట్లాడతారు వాళ్ళు, కట్టింగ్ లేకుండా కూడా, అంటే పబ్లిక్ ఎదురుగా మాట్లాడతారు. సో అక్కడ కటింగ్ లేకుండా ఎడిట్ చేసింది కాదు, వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు అంత టైము, మళ్ళీ ఒక్కొక్క మాట, ప్రతి మాట ఇంపార్టెంటే. అలా ఎలా వచ్చినాయి సార్ బయటకి ఆ మాటలు? అంతే, అతని ద్వారా మనకు ఎలా వచ్చినాయి అంటారు? దట్ ఈస్ ప్రాక్టీస్, సాధన. అంతే కదా సార్? ఎవరైనా రియాక్ట్ అవ్వండి, పర్లేదు. అది సాధన. ఎంత సాధన చేసి ఉంటే వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు.
ఆ రకంగా మాట్లాడుతున్నారు, ఆ రకంగా మనకు చెబుతున్నారు, మనకు వినాలన్న ఆలోచన కలుగుతుంది. మళ్ళీ మనము ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎంత సాధన చేసుంటారు. అదే ఆ, పేరు మనం సాధన అనొచ్చు దాన్ని, లేదా మెడిటేషన్ అనొచ్చు, లేదా పేషెన్సీ అనొచ్చు, లేదా ఇంకా ఎన్నో పేర్లు పెట్టుకోవచ్చు దీనికి. ఎన్ని మాట్లాడినా అంతా ఒకటే. నిలకడ నిలకడ నిలకడ. సో చూడండి, అప్పుడప్పుడు మనము ఎగ్జాంపుల్ గా మనం ధ్యానం చేయాలనుకుంటాం, కరెక్టే. నేనే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఇస్తా అనుకోండి, ఒక్కొక్క చెప్తానండి. ఒక 10 నిమిషాలు ఒక దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నప్పుడు, అది ఏంటనే తర్వాత చెప్తా మీకు. ఒక్క 10 నిమిషాలు ఏమవుతుందంటే ఇంటరాక్ట్ అవుతున్నాయి, వేరే వేరే వస్తున్నాయి. ఆ 10 నిమిషాలు అలా కూర్చొని బుక్ తీసుకున్నా కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇంకోటి కావచ్చు. బట్ మనని మొబైల్ లాగుతుంది. లాగడం అంటే మీకు అర్థమై ఉంటుంది. మొబైల్ నన్ను రమ్మంటుంది, మొబైల్ నన్ను పట్టుకో ఉంటుంది. మొబైల్ ఒక్క నిమిషం సార్. హరే కృష్ణ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్కి కాల్ వచ్చింది. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ Yes, ma'am. వెంకటేష్ Good morning. సార్. Good morning. ప్రతి ఒక్కరికి Continue, madam. పేరున ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ మోరర్ని. టీవీసీ లాంటి అండ్ ఆర్ని క్రిప్టో కువైట్ టీమ్కి అయితే చిన్నగా నేను మార్నింగ్ వచ్చింది ఒకటి షేర్ చేస్తాను సార్. చేశారు, ఒక్క నిమిషం. ఇందులో ఉందా? అది ఇందులో ఉంది, చూడండి సార్. తెలుగులో ఉంది. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది మేడం, అవుతుంది. కంటిన్యూ మేడం. అయితే చూడండి, 1963 1963 అంటే లాస్ట్ ఇయర్ 23కి సార్ 60 ఇయర్స్ అవుతుంది. 2023కి 60 ఇయర్స్ బిఫోరే ఈ న్యూస్ పేపర్ వచ్చింది. గురువారం, సేమ్ ఇదే గురువారం రోజే దీని గురించి టాపిక్ వస్తుంది. చూడండి, మీరు భవిష్యత్తులో ఫోన్ను జేబులో పెట్టుకోగలుగుతారు. అప్పుడు 60, మనం ఇంకా ఎవరం పుట్టలేదు, ఒకరిద్దరు సార్స్ పెద్దవారు ఉన్నారు కావచ్చు అంతే. అప్పటికి ఇంకా మనం ఎవరం ఈ భూమి మీదకి పుట్టనే లేదు, రానే లేదు. చూడండి, ఏదో ఒక రోజు మ్యాన్ ఫీల్డర్లు మనము తమ టెలిఫోన్లను జేబులో పెట్టుకుంటారు. ఇది రేపు అందుబాటులో ఉంటుందని ఆశించవద్దు. అయినప్పటికీ టెలిఫోన్ కంపెనీ వాణిజ్య నిర్వాహకుడు ఫ్రెడరిక్ హ్యాన్స్మన్ ఈ టెలిఫోన్ భవిష్యత్తులో వాణిజ్యపరంగా చాలా దూరంగా ఉంది అని చెప్పారు. అప్పుడు కొన్ని టాక్స్ వచ్చినాయి. అలా ప్రస్తుతం ఇది ప్రయోగశాల అభివృద్ధి మరియు ఇది పని చేయగలిగింది. జస్ట్ అక్కడ ట్రయల్ చేస్తే పని చేయగలిగింది సార్. క్యారియర్ ఎప్పుడైనా కాల్ చేయడానికి మరియు సమాధానం ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఫ్యూచర్లోని ఇతర టెలిఫోన్లలో వంటగది, బిగ్గరగా మాట్లాడే టెలిఫోన్, గ్రామ్ ఫోన్లు అట్లా ఉండేవి కదా సార్. మరియు విజువల్ ఇమేజ్ టెలిఫోన్లు ఉన్నాయి. వంటగది వాయిద్యం సాధారణ టెలిఫోన్గా, గృహిణి భోజనాన్ని తయారు చేయడంలో బిజీగా ఉంటే లౌడ్ స్పీకింగ్ ఫోన్గా లేదా ఇంటికి ఇంటర్కామ్ స్టేషన్గా ఉపయోగించవచ్చు. విజువల్ ఇమేజ్ టెలిఫోన్ పార్టీలను మైక్రోఫోన్ మరియు లౌడ్ స్పీకర్ ద్వారా సంభాషించడానికి అనుమతిస్తుంది. అయితే మినియేచర్ టెలివిజన్ కెమెరా చిత్రాన్ని ప్రసారం చేస్తుంది. టీవీ ఫోన్లో రిడ్ ఎయిర్ సిగ్నేచర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ మరియు సంభాషణ టేప్ కూడా ఉంటుంది. చూడండి సార్, ఒకప్పుడు 60 సంవత్సరాలు అంటే దగ్గరగా మనము ఇది ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేయబట్టి 20 to 15 ఇయర్స్ అవుతుంది కావచ్చు, మేబీ 15 ఇయర్స్ అవుతుంది కావచ్చు. కానీ 45 ఇయర్స్ బిఫోరే చూడండి సార్, మనము ప్యాకెట్లో ఫోన్ పెట్టుకునే రోజులు వస్తాయి. తిరుగుతూ ఉంటాము, ఫోన్ పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ మనతో పాటు ఫోన్ వస్తుంది అని దీని యొక్క 60 సంవత్సరాల క్రితం.
దీన్ని బట్టి చూస్తే సార్ ఆఫ్టర్ 20 ఇయర్స్ కావచ్చు, ఆఫ్టర్ ఒక 5 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, మేబీ మనం అంచనా వేయలేము. బట్ ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీలోకి మనం వెళ్ళిపోతాము సార్. ఇది ఒకటి చెప్పడానికి ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీలోకి ఆల్రెడీ వెళ్ళిపోయాము. క్రిప్టో హోల్డర్స్ అయిపోయాము మనం అందరము. కానీ నంబర్ 1 టోకెన్గా మరియు రన్నింగ్ టోకెన్గా ఈ క్రిప్టో టోకెనే యూజ్ అవుతుంది, క్రిప్టో కరెన్సీయే యూజ్ అవుతుంది, మనకు చలామణి అవుతుంది. నెక్స్ట్ 25 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ కావచ్చు, 15 ఇయర్స్ కావచ్చు, ఏది మనం టైం చెప్పలేము. బట్ భవిష్యత్తులో మాత్రం దీన్ని మనం చెప్పుకునేటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ చలామణి అవుతుంది భవిష్యత్తులో. మెటావర్స్ కావచ్చు, న్యాచురల్గా కావచ్చు, మనకు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ స్టేజ్. గ్రేట్ మెసేజ్. ఎస్, ఖచ్చితంగా ఏంటంటే తను ఎప్పుడో చెప్పాడు, చూశారు కదా. నిజం చెప్పాలంటే అది ఇప్పుడు నెరవేరినట్టే కదా. అలా మరి ఇలాంటివి మనం అనుకుంటాము, ఆ టైంలో మనం మాట్లాడితే తనని పిచ్చోడిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు అలాంటివి. అంతే ఏంటంటే ఇప్పుడు ఇతను మన బల్బు కనిపెట్టే వ్యక్తి కూడా, ఏదైతే తన పేరు థామస్ ఎల్వార్డ్ సంథింగ్, ఏదో నాకు గుర్తులేదు సార్. యాక్చువల్ గుర్తుండాలి, అలాగా మనం ఇలాంటి మాట్లాడినప్పుడు అవన్నీ గుర్తుండాలి, బట్ నాకు గుర్తులేదు. థామస్ అల్వా ఎడిసన్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో తనని కూడా చాలా సార్లు పిచ్చోడి కిందికి లెక్క కట్టారు సార్. ఎందుకంటే తను 100ల టైము తను దాన్ని చేయడము, అది మరి సక్సెస్ కాకపోవడం, సక్సెస్ కాకపోవడం, అందరూ కూడా సార్లు 9,999 సార్లు సార్. చూసారా సార్, 1000 సార్లు, మరి 1000 సార్లు తను చేసి వితౌట్, బట్ తను వదిలిపెట్టలేడు. అందరు అంటున్నారు నాకేమో సక్సెస్ రావట్లేదు, నేను చేసే సక్సెస్ అవ్వట్లేదు, అందరూ మరి అంటున్నారు, కాదు అని అంటున్నారు, కానీ నువ్వు చేస్తున్నావు, నీకు సక్సెస్ అవ్వట్లేదు. అలాగని చెప్పేసి మరి మన లాంటి వాళ్ళము, ఇంతగా నేను ప్రాక్టీస్ గురించి మాట్లాడాను, సాధన గురించి మాట్లాడాను కదా, అదే సేమ్ అన్నమాట. సో నువ్వు నాకు అవ్వట్లేదు అని చెప్పేసి మరి విడిచిపెడితే ఏది మరి జరగదు. సో మరి అతను కూడా, మరి అందరూ అతన్ని మరి మెంటల్ గాయ అని చెప్పినా కూడా, సో ప్రతిదీ తను వదిలిపెట్టకుండా మరి దాన్ని నేను సక్సెస్ చేస్తాను అని, వీళ్ళు ఎంతమంది నువ్వు చేసేది తప్పు అని చెప్పిన కొద్దీ ఇతనికి లోపల తను నర్వస్ అవ్వట్లేదు. నర్వస్ అంటే ఏంటి సార్, తను డిమోటివేట్ అవ్వట్లేదు, మోటివేట్ అవుతున్నాడు. తను వాళ్ళు కాదు అంటే ఇంకా దానికి ఇంకో 2 అంతలు ఇంకా పాజిటివ్ తీసుకుంటున్నాడు లోపలికి, మైండ్ లోకి. ఏం చేస్తున్నాడు అంటే, నువ్వు కాదన్నావా అంటే నేను ఇంకా అవుద్ది, ఇది నాతో అవుద్ది అని చెప్పి మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఆ విధంగా అలా ఎంతమంది కాదు అన్న కొద్ది తినలో ఒక కషి అంటాం మనం శక్తి అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎలా అర్థం చేసుకుంటే అలాగా. సో అలా తను పెంచుకుంటూ అలా అన్న కొద్దీ నేను నైట్ డే ఎలా ఉంటుందో అలాగే నైట్ ను కూడా అలాగే ఉండేలా చేస్తాను అన్నాడు. మళ్ళీ అంటే తను సక్సెస్ కాకముందు కూడా చెప్పాడు ఈ మాట, నేను నైట్ డే ఎలా ఉందో నైట్ ను కూడా అలా చేస్తాను. అంటే అర్థం ఏంటంటే ఆ రకంగా వెలుతురు నేను తీసుకొస్తాను, ఆ విధంగా చేస్తాను అని చెప్పాడు. దెన్ దే విల్ సక్సెస్. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, తను బల్బు చేసిన తర్వాత, ఫిలమెంట్ ఏదైతే ఉందో చేసిన తర్వాత అది ఎలా అయింది, దానికి ఏ లీడ్ అని, అదని ఇదని, సో దానికి ఆధారంగా మనము ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాం అంతే తప్ప. సో దే విల్ డూ సాధన. అంటే చెప్పేది వింటే, సాధన చేస్తే, దాన్ని ఎందుకు సాధన చేయాలా, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ గా మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు కదా మన మేడం వడబల్ మనకి మేడం. సో ఆ విధంగా సాధన అలా ఉంటే, అలాగే ఇంకొకటి కూడా, ఇతని పేరు గుర్తులేదు నాకు, అది వాటర్ బాటిల్ ఫస్ట్ ఎవరైతే తయారు చేశాడో తనైతే ఇంకా పిచ్చోళ్ళకి పెట్టారు. సరే, మనము ఇది బావిలు ఉంటుంది కదా మనకి ఇంత ముందు, ఇప్పుడు కూడా ఇంకో బావిలు కొన్ని ఊర్లలో మనం నీళ్లు తోడుకొని, అంటే చేదుకొని అంటాం మేము, మీకు తోడుకొని అంటే అర్థం అవుతుంది కనుక నేను అలా చెప్తున్నాను. బొక్కెన తాడు కట్టి మేము ఆ గిరక వేసి బొక్కెన తోడుకొని తాగేవాళ్ళం, అంటే అది చేదుకొని తాగేవాళ్ళం. సో అది అలా చేస్తున్న సమయంలో, అంటే ఎవ్రీవేర్ ఫ్రీ బాటల్ ఉన్నప్పుడు నువ్వు బాటల్లో నీళ్లు పోసి అమ్ముతాను అంటే, ఇక అతన్ని కూడా సేమ్ ఇదే విధంగా తనని కూడా ఒక
మెంటల్ గాయ లాగానే మరి పబ్లిక్ టీచ్ చేయడం జరిగింది. ఏం పిచ్చోడా, నీళ్ళు అమ్ముతావా, నీళ్లు అమ్ముతావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవ్రీవేర్ సముద్రాలు ఉన్నాయి, బావిలు ఉన్నవి. ఏమంటావు ఇంకా మనము అది హ్యాండ్ దాంతో మేము బోరింగ్ అనేవాళ్ళం. మరి ఇప్పుడు వేరే 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 విధంగా మీరు అనుకుంటారు. సో బోరింగ్ ద్వారా కూడా మనకు మరి ఊళ్ళల్లో వేసి, సో ఈ విధంగా మనము మరి నీళ్లు అంత ఫ్రీ ఉంటుండే. బట్ ఆ టైంలో కూడా తను మరి నీళ్ల కంపెనీని క్రియేట్ చేయడము, బట్ అందరూ తనను పిచ్చి వాళ్ళు అనడము. సో అప్పుడు ఆ ఒక్క కంపెనీ వచ్చింది. నెక్స్ట్ పోను 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 పబ్లిక్ ఇంప్రూవ్ అవ్వడం, బట్ ఇక భూమి తన యొక్క విస్తరణ సేమ్ ఉండడము, సో పబ్లిక్ ఉన్నకన్నే ఉండడము. సో దానివల్ల ప్రతిదీ మరి ఒక్కొక్కటి 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 మాయమవ్వడము. సో అలాగా మనం ఉండటానికి ఇల్లు కట్టుకోవడము, లేకపోతే చాలా మరి ఏమంటాం అవి రావడము, అలా 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 ఏమైందంటే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాయమైపోయి ఇప్పుడు కంపల్సరీ దేశాలలో మరి ఈ వాటర్ అనేది ఇక్కడ నిజంగా చెప్పాలంటే కువైట్లో చూస్తే పెట్రోల్ తక్కువ రేటు, వాటర్ ఎక్కువ రేటు. ఈ విషయం మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈవెన్ మేము కూడా మరి రోజు కొనుక్కొని ఆ వాటర్ తాగాలి. సో పెట్రోల్ తక్కువ వస్తుంది రేటు, వాటర్ ఎక్కువ వస్తుంది. అంటే ఇది చెప్పేది ఏంటంటే మనం అనుకుంటాం కానీ మనం అనుకున్న దాని మీద సంవత్సరాల తరబడి కూడా మరి ఫోకస్ చేయాల్సి వస్తుంది సార్, సాధన చేయాల్సి వస్తుంది. సో ఇందాక నా ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను కదా, ఏదైతే మీకు చెప్పాను ఇందాక, ఒక 20 minutes అప్పుడప్పుడు అనుకుంటాను, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇప్పుడు చేయగలుగుతున్నాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా, లేకపోతే నిన్నటి రోజున చెప్పుకుంటే దగ్గర దగ్గర 5 hours మరి మనసు పెట్టగలిగాను. 5 hours ఏది నెట్వర్క్ బంద్ చేసి మొబైల్ పక్కన పెట్టి మరి ఉండగలిగాము. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రాక్టీస్ వల్లనే సాధ్యమవుతుంది. బట్ ఒక్కోసారి ఈ 10 నిమిషాలు కూడా అరే మొబైల్లో ఏమి మెసేజ్ వచ్చిందో సైలెన్స్ పెట్టినా కూడా దాన్ని బోర్లెస్ పెడతాను. నేను ఎప్పుడైనా ఫోన్ని నేను సైలెన్స్ లో పెడతాను, సైలెన్స్ లో పెట్టి మళ్ళీ వెళ్ళలు కాకుండా బోర్ల బుక్కలు పెడతాను. అంటే కనబడకుండా, మనకు కనబడదు అంతే కదా, అక్కడ ఏం మెసేజ్ వచ్చినా కూడా నోటిఫికేషన్ కూడా కనబడదు. అలా పెట్టినా కూడా మళ్ళీ ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అరే మళ్ళీ ఒకసారి చూడాలా ఏమొచ్చింది మెసేజ్ అంటే చూడండి, అక్కడికి తీసుకెళ్తుంది, మళ్ళీ అక్కడికే తీసుకెళ్తుంది. మన మైండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే పెడుతున్నావో అలా కాదు, అక్కడికే తీసుకెళ్తుంది. దిస్ ఇస్ ద సాధన. అంటే వాళ్ళు నాకు అనిపిస్తున్నట్టు అప్పుడప్పుడు నేను ఎందుకు ఇది ఇప్పుడు నీకు చెప్పాను అంటే వై వీ కెనాట్ డూ, మనం ఎందుకు చేయరాదు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, మరి వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు. సో ఇన్స్పిరేషన్ అలా మనం తీసుకోవాలి అనమాట. సో ఒకరు చెప్తున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అవును కరెక్టే, దెన్ ప్రాక్టీస్ లో పెట్టు, మంచిది అంటే తీసుకో. ఇక్కడ 1000 మంది ఉంటాం మనం రోజు, అలాగని చెప్పేసి అందరికి పెట్టాలని కాదు. బట్ వాట్ యు వాంట్, నీకేం కావాలా, నీకేం అర్థమైంది, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని మనము ప్రాక్టీస్ లో పెట్టాలి, ప్రాక్టికల్ గా చేయాలి. అప్పుడే కదా మరి సక్సెస్ అనేది వస్తాయన్నమాట. అంత ఈజీగా రాదు అన్నమాట. సో అలాగే ఇదంతా నిజంగా చెప్పాలంటే పీవీసీ యొక్క మరి పర్లవేనేంటి పీవీసీ యొక్క పుణ్యం అనుకోవాలి. ఎందుకంటే పేషెన్సీ అనేది వీళ్ళే నేర్పారు. నిజంగా చెప్పాలంటే పేషెన్స్ అనేది వీళ్ళే నేర్పారు. సో అంత ఈజీగా మనం షార్ట్ కట్ లో మనీ అర్న్ చేయడానికి లేదు అనేది కూడా మళ్ళీ నాకు ఇక్కడ ఒకసారి అర్థమైపోయింది. ఇక్కడ ఎప్పుడైతే అనుకున్న మాట వాస్తవమే, ఇది అప్పుడు ఎప్పుడైతే 10, 11, 12, 13 పోయినప్పుడు సో ఈజీలీ ఇది 20 అవుతుంది అని, అంటే డబల్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10గా తీసుకుంటే 20 అయినా పర్లేదు అని చెప్పేసి మనలాంటి వాళ్ళం మేము 1 lakh 2 lakh పెట్టుకుంటే, సో పెద్దవాళ్ళు 10 lakh 20 lakh. వై? సో ఈ 4-5 రోజులలో లేకపోతే 2-3 నెలల్లో, నెల రోజులలో డబుల్ అయితే 20 lakh పెడితే 40 lakh, రైట్? సో మనం 1 lakh పెడితే 2 lakh అనుకున్నట్టుగా, అలా వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళేమో అట్లా, ఇక్కడ ఇంకా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళేమో 10,000 పెట్టుకుంటే 20,000 అని, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు 5,000 పెట్టుకుంటే 10,000 అని. సో ఇట్లా ఈ విధంగా మనము ఆలోచిస్తాం, కానీ అంత ఈజీ కాదు అని మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రూవ్ అయింది. అందుకే ఈ స్టేకింగ్ అలా ఇచ్చేటట్టయితే యాక్చువల్లీ స్టేకింగ్ మనకు టోకెన్ ఫార్మింగ్ ఏం అవసరం సార్ నిజంగా, అంటే తర్వాత అర్థమవుతుంది అనమాట. ఇది ఏంటంటే
ప్రాక్టికల్ గా మనం రోజు ఇందులో ఉండం గనక అర్థమవుతుంది. మళ్ళీ అక్కడ అలాగే ఇచ్చేటట్టయితే, అక్కడ అలాగే మనకు నిజంగా వచ్చేటట్టయితే, సో వై వీ నీడ్ టు టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్? మళ్ళీ 800 రోజులు మనం ఎందుకు ఆగాలి? ఎగ్జాంపుల్ చెప్తే 1 అవర్ 2 2 ఒక నెలలో 2 నెలలో 3 నెలలో జరిగేదే ఉంటే, బట్ ఇదెందుకు? సో తర్వాత అర్థమైంది నాకే ఎనలైజిస్ చేసుకుంటే అప్పుడప్పుడు మనం అనుకున్న మాట వాస్తవమే, కానీ మనం మాట్లాడతాం కానీ మళ్ళీ మనం మైండ్ ఎందుకు ఆలోచించాము అసలు ఈ విధంగా అని నాకే అప్పుడప్పుడు ఇలా అనిపిస్తాను అనమాట. సో ఎందుకు అనిపిస్తుంది ఇట్లా? మరి రోజు ఇందులో ఉండి చూస్తున్నాం ఏం జరుగుతుంది అని చెప్పి దీన్ని అంటే ఇంకా ఎక్కువ ఎనలైజ్ చేయడం అనమాట. తెలుసుకోవాలా, ప్రాక్టికల్లీ మనం తెలుసుకోవాలన్న ఒక ఆలోచన రావడం అనమాట. సో అందుకే ఏదైనా అంత ఈజీ కాదు సార్. సో బట్ ఉంది, చేసుకోవచ్చు. బట్ ఎందుకంటే మనకి ఇందులో ఖచ్చితమైన ఏమంటారు దాన్ని, హోప్ ఉన్నది. ఆర్ కంపల్సరీ మీరు మనం అందరము 100% సక్సెస్ మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఇది మనకు సక్సెస్ ఇస్తుంది 100% మన పీవీసీ మెటా. బట్ ఏంటంటే వీ నీడ్ టు పేషెన్సీ అండ్ మరి నీ దగ్గర అసెట్ అనేది కూడా ఉండాలి కదా. పేషెన్సీ ఉన్నా కూడా, పేషెన్స్ అంటే 10,000 రూపాయలు పెట్టేసో లేకపోతే 50,000 రూపాయలు పెట్టేసో ఊరికే కూర్చుంటానంటే మరి అదే నన్ను మరి దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు చేస్తా అనుకుంటే మరి దాని గురించి కానీ మాట్లాడేది. బట్ అది నీ మీద ఉంటుంది, డిపెండ్ ఆన్ అది మన జేబు ఎంత గరం ఉంటే ఎంత ఇది ఉంటే అంత అది. బట్ కంపల్సరీ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అదేవిధంగా మన మంచి ఎగ్జాంపుల్ వచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ. సాధన అనేది ఇంపార్టెంట్ అనేది, అంటే పేషెన్సీ ఉండాలా. సో ఇదంతా కూడా ఈ సాధనలో భాగం కూడా పేషెన్సీ ఉంటేనే అది మనం చేయగలుగుతాం, లేకపోతే అది లేదు. సో థ్యాంక్ యూ. ఇక్కడ సతీష్ కుమార్ సార్ ఇందాక హైండర్ చేశారు, నేను మాట్లాడుతుందని చెప్పేసి సార్కి మరి ఇన్వైట్ ఇవ్వలేదు. వెల్కమ్ సార్, మీకు అన్వైట్ సార్ ఇచ్చాను కానీ పిలవలేదు. బట్ సతీష్ కుమార్ సార్ మీరు ఇందాక మీరు హైండర్ చేశారు కదా, మరి వెల్కమ్ సార్. ఓకే, మేబీ సార్ బిజీ ఉండొచ్చేమో. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. పూరా సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక చిన్న డౌట్. చెప్పండి సార్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ వ్యూ రిపోర్ట్ 1 లో సార్, టోకెన్ ఫార్మింగ్ వ్యూ రిపోర్ట్ అని చెప్పండి సార్. అది టోకెన్ ఫార్మింగ్ వ్యూ రిపోర్ట్ లో 1 లో సార్, అయితే మనకి ట్రస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేస్తేనేమో టెక్నికల్ ప్రాబ్లం, అది ఎర్రర్ అని వస్తుంది సార్. నెక్స్ట్ ఇంకొకటి అది టోకెన్ ఫార్మింగ్ వ్యూ రిపోర్ట్ చేస్తేనేమో టెక్నికల్ అని వస్తున్నది. ట్రస్ట్ వ్యాలెట్ కి కనెక్ట్ చేస్తేనేమో ట్రాన్సాక్షన్ ఎర్రర్ అని వస్తుంది సార్. దీన్ని ఎట్లా సార్, దీని ప్రాబ్లం? అవునవును సార్. ఇప్పుడు అయితే సిస్టమ్ కొద్దిగా అప్డేట్ లో ఉంది. సిస్టమ్ కూడా చెప్పింది మనకి టెక్నికల్ గా అప్డేట్ అవుతుంది, అందుకని చెప్పేసి వెయిట్ చేయండి అని చెప్పింది. మీకు ఎన్ని అంటే రీఫార్మింగ్ చేయాలనుకుంటే కూడా అవ్వట్లేదు, అదే కదా మీరు చెప్పేది? అవుతలేదు. అవునవును. ఎంత చిల్లబడ్డది సార్? చాలా ఎక్కువ చిల్లబడ్డది, తక్కువ పర్లేదా సార్? ఎంత వచ్చి నిలబడ్డది ఇప్పటి వరకు? ఎంత 200 సార్? పర్వాలేదు సార్, చూద్దాం, వెయిట్ చేయండి కొద్దిగా ఎంత. ఎందుకంటే మనకు మేబీ నేను అనుకుంటున్నాను అయితే మా అప్లైనర్ తాటిపాముల శంకర్ సారు, ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేసినాం అంటే చేసిన అన్న. అవును, కరెక్ట్. అయితే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేయని వాళ్ళకైతేనేమో అవుతున్నాయట టోకెన్ ఫార్మింగ్. అవును. అయితే ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేసినావు కాబట్టి అయితే లేదు నీకు అని అన్నాడు. అవునవును, కరెక్ట్ చెప్పారు మీకు. ఎందుకంటే అవును, ఎవరైతే అప్డేట్ చేశారో న్యూ వెర్షన్ అంటే కొత్త వెర్షన్ లోకి వెళ్ళింది అనమాట. సో దానికి మనకి కొద్ది కంబైండింగ్ జరగలేదు. సో అది ఆ విషయాన్ని మన పివిసి వాళ్ళకు తెలుసు ఆల్రెడీ, అందుకే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు మనకి, వెయిట్ చేయండి అని. లేకపోతేనేమో ఒకవేళ మీకు అర్జెంట్ అనుకుంటే కనుక మెటామాస్క్ ఓపెన్ చేసి అందులో మరి మీ యొక్క ఈ 12 అవర్స్ అందులో వేసి మరి చేసుకోండి అని చెప్పింది. నేను ఇందాక స్టార్టింగ్ నేను అదే మాట్లాడినాను, ఏదైతే ఇప్పటిదాకా మీరు ఏదైతే అన్నారో అదే మాట్లాడినా నేను. దాని గురించే స్టార్టింగ్ అంటే మీటింగ్ బిగినింగ్ లో అదే విషయాన్ని చెప్పాను. మీరు మిడిల్ లో వచ్చారు కదా, అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో సిస్టమ్ ఏం చెప్పిందంటే అప్డేట్ జరుగుతుంది, వెయిట్ చేయండి అని, అదొకటి. బట్ ఒకవేళ మనకు అర్జెంటు
అని చేయాలని అనుకుంటే గనక ఇంకొక ఆప్షన్ ఇచ్చింది. ఏది మెటామాస్క్ లో మీరు చేసుకోవచ్చు, ఏం పర్లేదు అని చెప్పింది. బట్ అక్కడ ఇందాక ఒకసారి చెప్పారు, అక్కడ కూడా చేసుకుంటే అక్కడ కూడా ఎర్రర్స్ వస్తున్నాయి సార్ అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి నేనేమంటానంటే వెయిట్ చేయండి సార్ అని నేను అంటున్నాను. నేను నా యొక్క అడ్వైజ్ ఏంటంటే వెయిట్ చేద్దామని. ఇప్పుడు నాకు కూడా ఓకే సార్. మొన్న రోజులు చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఇంకొకటిసారి మనకు నేను అమితేష్ టెంబ్రాల్డ్ వచ్చిన పీసీ మెటాలో కూడా ఏం రీడింగ్ చేయించడానికి ఏదో రెడ్ కలర్ లో చూపిస్తున్నది, సిస్టమ్ అప్డేట్ లో ఉన్నది, అది కూడా చూపిస్తున్నది చదవండి. సార్. రైట్, బరాబర్ చెప్పారు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, అవును సిస్టమ్ అప్డేట్ లోనే ఉన్నాను, అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు చేయరాదు అని చెప్తుంది. అంటే విషయం ఏంటంటే సార్ అది చెప్తున్నారు, ఇంకా వాళ్ళే చెప్తున్నారు సిస్టమ్ మేము అప్డేట్ లో ఉన్నామని చెప్తున్నారు. వెయిట్ చేయాలి మనం సార్. అది మనం ఇప్పుడు రీడీమ్ అంటాము. రీడీమ్ ఆప్షన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఏది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఆ ప్లేస్ లోపల ఏదైతే ఉందో సీడ్ వాల్యూలో రిలీజ్ అయినాయి, ఇప్పుడు సస్పెండ్ లో ఉంది అని చెప్తుంది అనమాట. సస్పెండ్ అంటే మేము ఈ ఆప్షన్ ని మేము ఆపాము, వెయిట్ చేయండి అని అర్థం సార్. సో మనము మీ ఒకటే కాదు, అందరికి మనకు లాస్ట్ పోయిన నెల మార్చి 3వ నెల 2వ తారీఖు నుంచి వెళ్ళి కానీ, లేకపోతే 1వ తారీఖు నుంచి వెళ్ళి కానీ అవ్వట్లేదు. ఇప్పటి వరకు దగ్గర మనకు 41 days 42 days అయింది సార్. సో నో ప్రాబ్లం సార్, డోంట్ వరీ దాని గురించి. ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడైతే అప్డేట్ నుంచి బయటకు వస్తుందో ఇంకో 10-15 days పట్టచ్చా సార్ ఇవన్నీ లాక్ ఓపెన్ కావడానికి? పట్టచ్చు సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు మనకు ఇంతకు ముందన్న ఒకసారి మనకు ఒక టైమింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మరి ఇప్పుడు ఈ మధ్యన అయితే టైమింగ్ ఇవ్వలేదు. అందుకని చెప్పేసి మనం అనుకోవచ్చు మరి ఇంకొక 20 days అని మనం అనుకోవడం అనమాట ఇది. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో పార్ట్నర్స్ ఏదైతే మరి మెయిన్ వెల్కమ్ సార్, మన చంద్రశేఖర్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికి, ప్యానల్ లో అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇది ట్రస్ట్ వాలెట్ లో ఇప్పుడు మనకు టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇష్యూస్ ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్స్ కావాలి, సిస్టమ్ ఓపెన్ గా చెప్పేసింది కదా. సో సిస్టమ్ ఏం చెప్తుందంటే, అంటే ట్రస్ట్ వాలెట్ యొక్క ఆప్షన్స్ మన pvcmira.com తో కానీ .io లో కానీ కొలైడ్ అవ్వలేదు. ఇంకా అది కొలైడ్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మెటామాస్క్ లో లేదన్నారు, కానీ ఇప్పుడు మీరు మెటామాస్క్ లో అవ్వలేదని చెప్పారు. నేనైతే చెక్ చేయలేదు మెటామాస్క్ గురించి. ట్రస్ట్ వాలెట్ పైన అయితే ఇప్పుడు ఇవాళ కూడా అప్డేట్ వచ్చింది, ఎందుకో చేయొద్దన్నారు కాబట్టి నేను కూడా చేయలేదు సార్. నేను చేశాను మళ్ళీ కూడా చూసాను అప్డేట్. నాకు ఇవాళ వచ్చింది, నేను చేయలేదు. అలాగే సార్, ఒక 2 minutes. మాట్లాడు పర్లేదు. మౌనిక మేడం గారు చెప్పారు, మొబైల్ ఫోన్ 60 years బ్యాక్ ఏదైతే పాకెట్ లో పెట్టుకొని తిరిగేటువంటి రోజులు వస్తాయని 60 సంవత్సరాల ముందు ఏదైతే చెప్పారో అది మనకి ఇవాళ జరుగుతుంది. వాచ్ల్లో కూడా వచ్చేసాయి. ఇప్పుడు మొబైల్ తో కూడా పని లేదు. నేను వాడుతున్నా వాచ్. నాకు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా నా వాచ్ లోనే నేను A to Z చేస్తాను. ఈవెన్ సోషల్ మీడియా కానీ, ఫోన్ కాల్స్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, ఏదైనా కానీ, ఇంటర్నెట్ కానీ. సో ఫోన్ తో నాకు పని లేదు. బ్లూటూత్ కాలింగ్ కాదు, బ్లూటూత్ వాచ్ గురించి అనమాట. అట్లా డెవలప్ అయిన టెక్నాలజీ. ఆ టెక్నాలజీలకి మనం అందరం ప్రతి ఒక్కరిని తీసుకుని వస్తున్నాయి. చాలా కంపెనీస్ కొత్త విషయాలు, ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి సార్. మన క్రిప్టో కరెన్సీ కూడా అంతే. కరెన్సీ పైన ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా కరెన్సీ పైన విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. దానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఆ మార్పులు మనం స్వాగతించకపోతే వెనుకబడిపోతాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమంది చూడు, నా దురదృష్టం అంటారు. కొంతమంది దురదృష్టం కాదు సార్. పీవీసీ మెటలో కూడా ఒక హైప్ వచ్చింది అనుకోండి. ఇవాళ ఎవరైతే పీవీసీ మెట తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కోలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా బాధపడతారు. ఏమంటారు, నా దురదృష్టం, నేను కొనుక్కోలేకపోయాను, టెస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకోలేకపోయాను అని చెప్తుంటారు. ఆ దురదృష్టం కాదు సార్, దురదృష్టం తెచ్చుకునేది నువ్వే. ఆ దురదృష్టం అనేటువంటి ఆ యొక్క సంఘటన తీసుకొచ్చేది మనమే. దానికి పూర్తి బాధ్యులు మనమే. మనమే అవుతాం. మీరు జీవితంలో మీకు ఈ సంఘటన ఖచ్చితంగా జరిగే ఉంటది.
ఖచ్చితంగా ఏదో ఒక సంఘటనలో నా దురదృష్టం ఇట్లా అయిపోయింది అంటాం. ఆ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకునే ఖచ్చితంగా సమయం అనేది దేవుడు నీకు ఇచ్చుంటాడు. ఖచ్చితంగా ఆ సమయం నువ్వు నెగ్లెక్ట్ చేసేసావు. నెగ్లెక్ట్ చేసేసి దాన్ని వాడుకోవాలా, యూజ్ చేసుకోవాలా. అందుకే నీకు దురదృష్టం అని అంటున్నావు. దాన్ని సరి చేసుకొని బాగుపరిచేటువంటి ఆ సమయాన్ని నీకు ముందే ఉంది, నీకు ఇచ్చారు, అవకాశం వచ్చింది, కానీ నువ్వు చేసుకోవాలా. రేపు పీవీసీ మెటల్లో కూడా ఇంతే. నువ్వు కోటీశ్వరుడిగా, ఒక ఉన్నత స్థాయిగా, ఫైనాన్షియల్ సెక్యూరిటీగా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇప్పుడు నీ చేతిలో, నీ ముందర ఉంది. కానీ నువ్వు తీసుకోవు, నమ్మకం ఉండదు, నువ్వు తీసుకోవు. ఇచ్చిన అవకాశాన్ని, ఆ సమయాన్ని నువ్వు యూజ్ చేసుకోవు. రేపు భవిష్యత్తులో ఏమంటావు అంటే, నా దురదృష్టం నేను చేసుకోలేకపోయానే అని బాధపడతావు. ఇప్పటికైనా మేల్కొని ఇప్పుడు మేడం చెప్పారు చూడండి, ఆల్రెడీ మనం పేపర్ కరెన్సీ నుంచి బయట వచ్చేసాం. ఆల్మోస్ట్ ఆల్ డిజిటల్ కరెన్సీ మీద రన్ అవుతున్నాం. ఫోన్ పే, గూగుల్ పే అన్ని. గవర్నమెంట్ కూడా డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చేసింది ఆల్రెడీ, డిజిటల్ రూపీ అనేసి. దాని మీద ఇంకా కసరత్తు జరుగుతూ ఉంది. అది ఫైనలైజ్ అవ్వాలి, ఫైనలైజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు చూడండి సార్, ప్రాక్టికల్ గా మీరు చూడండి. ఇప్పుడు ఇంతకుముందు కరెన్సీ పేపర్ నోట్లు అనేవి, ఇంతకుముందు 100 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఎంత క్వాలిటీగా వచ్చేవి. కనీసం వర్షంలో తడిచిపోయి ముద్ద అయిపోయినా కూడా ఒక 10 నిమిషాలు ఎండలో ఆరిపెడితే పలాని వస్తాయి. ఇప్పుడు ప్రింట్ అవుతున్న నోట్లు మీరు గమనించారు చూడండి బాగా. ఇంకు పైన ప్రింట్ అయిన ఇంకు కూడా వెళ్ళిపోతుంది. మీరు గమనించారు లేదు, అంత నాణ్యత తగ్గిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక నోటు ప్రింట్ చేయాలంటే దాదాపు ఒక్కొక్క నోటు పైన 3 రూపీస్ 4 రూపీస్ ఖర్చు పడుతుంది. మళ్ళీ దాని నుంచి వేరే దేశం నుంచి పేపర్ తెప్పించుకోవాలా. మన ఇండియన్ నుంచి పేపర్ కాదు, అది ఎక్కడో ప్రింట్ చేయించుకొని అక్కడ దానికి వాడేటువంటి కలప కూడా ఒక డిఫరెంట్ కలప, ఎంత ఎక్స్పెన్స్ ఎక్కువ. దీనికి సొల్యూషనే డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చింది. డిజిటల్ కరెన్సీ కన్నా అడ్వాన్స్ కరెన్సీ, సేఫ్ అయిన కరెన్సీ, బ్లాక్స్ రూపంలో మన యొక్క సమాచారాన్ని నిశ్చితం చేసి చాలా సేఫ్టీగా పెట్టే కరెన్సీ క్రిప్టో కరెన్సీ. క్రిప్ట్ అంటేనే దాచిపెట్టడం, రహస్యమైంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సో ఆ క్రిప్టో కరెన్సీ మేడం చెప్తున్నట్టుగా ఖచ్చితంగా 10 years 15 years ఈ లోపల అందరం కూడా క్రిప్టో కరెన్సీ రాబోతున్నాం. నువ్వు ఎంత డబ్బులు ఇంట్లో పెట్టుకున్నా, ఎంత డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నా కూడా మొత్తం క్రిప్టో కరెన్సీగా మారాల్సిందే. ఇందులో ఏమైనా సందేహం ఉందా మీకు? ఏదైనా డౌట్ ఉందా మీకు? ఖచ్చితంగా నీ తర్వాత నా లైఫ్ లోనే జరుగుతాయి. మన లైఫ్ ఇప్పుడు ఎవరైతే మీటింగ్ లో ఉన్నామో మన లైఫ్ లోనే జరుగుతుంది. క్రిప్టో కరెన్సీలోకి మనం అందరూ వెళ్తాం. మన భారతదేశం ఒకటే కాదు సార్, ప్రపంచం మొత్తం వస్తుంది క్రిప్టో కరెన్సీ. నువ్వు నేను రాకపోతే కుదరదు కదా. ఈ కామర్స్ అన్నారు, ఏదైనా సార్ ప్రతి ఒక్కటి నువ్వు ప్యాంట్ షర్ట్ కొనే కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదైనా నువ్వు క్రిప్టో కరెన్సీతోనే కొంటావు. నువ్వు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసినా కూడా నువ్వు క్రిప్టో కరెన్సీతోనే షాపింగ్ చేస్తావు. ఈ రకంగా మనం డెవలప్మెంట్స్ ముందుకెళ్తుంది కరెన్సీ వైపు, ఎకనామిక్ గా. అన్ని దేశాలు కూడా ఇంతే. క్రిప్టో ఏటీఎంస్ వచ్చేసాయి. క్రిప్టో యొక్క ఆల్రెడీ మనం కూడా పోస్ట్ కూడా చూశాను. ఆటోలో కూడా క్రిప్టో కరెన్సీ యాక్సెప్టబుల్ రాసి మాలత్ రమేష్ గారు పోస్ట్ చేశారు కదా అనుకుంటా, ఎవరో పెట్టారు. సో మన మైండ్లే మారలా. కాకపోతే ఇంకొక విషయం చెప్తా చూడండి. పూర్తిగా నమ్మకంతో, ఓపికతో, ఒక భవిష్యత్తు పైన ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళు, భవిష్యత్తు పైన ఒక ఆశాభావం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న మార్పులు, ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు తదనుగుణంగా నడుచుకుంటాడు సార్. నేను నడుచుకోలేను, నేను ఇట్లే ఉంటాను, నాకు ఈ డబ్బులే సరిపోతాయి, ఇవంతా నేను రానంటే జరగదు. నేను మొన్న చెప్పాను, డబ్బు అవసరం విపరీతంగా పెరుగుతుంది అని. డబ్బు అవసరం విపరీతంగా పెరుగుతుంది ప్రతి మానవుడికి. ఉద్యోగాలు రావని చెప్పాను, రావు. కనీసం ఇంట్లో పాచి పని చేసే పని మనిషి కూడా ఉండడు, అవి కూడా రోబోలు చేసేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాయి వాషింగ్ మిషన్ లాగా, పాతలు కడిగేటట్టు మిషన్లు కూడా వచ్చాయి. మీరు చూసారో లేదు, నేనైతే కొనలేదు, ఉన్నాయి అన్ని. టీ, కాఫీ, ఎవ్రీథింగ్, మెడిసిన్స్ కూడా రోబోలు ఇచ్చేస్తాయి మీకు. మనుషులతో పనిలే. హోటల్లో సర్వర్స్ చేసే పని కూడా రోబోలు చేస్తున్నాయి సార్. తిరుపతిలో ఉంది రోబో హోటల్, చాలా స్పెషల్ అది. రోబోస్ సర్వే చేస్తాయి, సప్లై చేస్తాయి. కనీసం హోటల్లో చేసే సర్వర్ గా పనిచేసే జాబ్స్ కూడా రావు. హోటల్లో సర్వర్ గా పనిచేసే జాబ్స్ కూడా రావు, లేవు. గవర్నమెంట్ ఇవ్వలేదు.
ఇప్పుడు పొజిషన్ మొన్న తెలంగాణ మినిస్టర్ మాట్లాడితే నేను విన్నాను సార్. 9 లక్షల మంది నిరుద్యోగులు బయట వస్తున్నారు ప్రతి సంవత్సరం. గవర్నమెంట్, ఆయా దేశ గవర్నమెంట్ కనీసం 3 లక్షలు 3.5 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. అన్ని రంగాలు కలుపుకుంటాయి. దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఎంబీఏలు బిఏ అన్ని చదివేసి రోడ్లపై తిరుగుతున్నారు సార్. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికే అలా ఉంటే ఇక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటది? దయచేసి దీర్ఘంగా ఆలోచించండి. భవిష్యత్తు గురించి ఒక నిర్ధారణకు రండి. జాగ్రత్త పడండి. నువ్వు నేను జాగ్రత్త పడాలి. మన కోసమే, మన తరాల వారి కోసమే. ఎవరి కోసం నేను చేయమని చెప్పలే, మన కోసం కదా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు బిడ్డని బాగా చదివిస్తున్నావు, ఎక్కడో పంపిస్తున్నావు, విదేశాలకు పంపిస్తున్నావు, ఏమేమో చేస్తున్నావు, ప్రయత్నాలు కష్టపడి సంపాదించి పెడుతున్నావు. అతను ఉద్యోగానికి వెళితే నిజంగా అతను పూర్తి సాటిస్ఫాక్షన్ తో సంతృప్తిగా ఆ ఉద్యోగం చేస్తున్నాడా మీరు గమనించారా? పూర్తి సంతోషంగా తన ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీతో గడుపుతున్నాడా సార్? ఎవరు లేరు సార్. ఎవరు ఇప్పటికీ లేరు, ఇక రారు. అలాంటి అలా పరిస్థితి రాదు ఇంకా. సో దాని దృష్టిలో ఉంచుకోండి. ఒక మార్గం ఇచ్చారు, ఆ మార్గంలో ఖచ్చితంగా పీవీసీ మెటల్లో క్రిప్టో కరెన్సీ అన్నది ఖచ్చితంగా మనం ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుందని తెలుసు. అందులో ట్రస్టెడ్ కరెన్సీ అని చెప్పాను సార్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మనం అందరూ గమనించాల్సింది ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీ, ట్రస్టెడ్ కాయిన్, ట్రస్టెడ్ టోకెన్ అన్నది ఏదైనా ఉందంటే ప్రజెంట్ మార్కెట్ లో పీవీసీ మెటల్. బిట్ కాయిన్ ఉంది, $60,000 $50,000 వెళ్తుంది. ఇట్లా పొద్దున్న లేసే కొందికి $20,000 తగ్గుతుంది. పొద్దున్న లేసే కొందికి $30,000 పడిపోతుంది. పొద్దున్న లేసే కొందికి ఏదో ఇప్పుడు $50,000 $60,000 ఉన్న కాయిన్ $16,000కి వస్తుంది. అవునా కదా? ఇవి జరిగిందా లేదా గతంలో? సో అలాంటి దారుణంగా పడిపోయేటువంటి క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెడుతున్నాం. కానీ అంతకన్నా సేఫ్టీ అయిన క్రిప్టో కరెన్సీ, సేఫ్టీ పద్ధతిలో ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ గా సెక్యూరిటీగా ఉండేటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉందంటే అది ఒక పీవీసీ మెటానే. పూర్తిగా కాయిన్ గా కూడా మారలేదు మన పీవీసీ మెటా. కేవలం దాదాపు దగ్గర 2 సంవత్సరాల్లోనే మనం కాలపరిమితిలోనే ఉన్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎంత డెవలప్మెంట్ జరగాలి, ఎంత ఉన్నత స్థాయికి పీవీసీ మెట రాబోతుందో మీరు అదే చూడరు. భవిష్యత్తు గురించి ఆలోచించరు. విజన్ ఉండదు. విజన్ అంటే ఏంటంటే ఒక ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా ఇలా అవుతుందో దాన్ని ముందే ఊహించడం, దాన్ని విజన్ అంటాం. ఆ విజన్ మనకు ఉండదు, మన బ్రెయిన్ ఆలోచించదు. అందువల్ల మనం ఇంకో దానికి వెళ్తాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అరే దీంట్లో పెట్టుబడి పెట్టామే, ఇంకా దేంట్లోనే పెట్టుబడి పెట్టుంటే బాగున్నాయి, వేరే కాయిన్ పెట్టింటే బాగున్నాయి. ఇప్పుడు రాజేష్ గారు మనకు స్క్రీన్ షేర్ చేస్తుంటారు, ఈ కాయిన్ నిన్న వచ్చింది, ఇవాళ ఇన్ని డాలర్స్ పెరిగిందని. అరే పీవీసీ మెటల్ కొన్న దాంట్లో పెట్టింటే బాగున్నాయి, మనం ఒక $1,000 వచ్చిండదని అని మన మైండ్ ఆలోచించరా. కానీ మీకు నిజంగా సేఫ్టీ ఎక్కడుంది? ఇప్పుడు ఏదో సమ్ కాయిన్ ఎక్స్ కాయిన్ చెప్పారు, సమ్ వై కాయిన్ చెప్పారు. ఆ కాయిన్ ఇవాళ రేపు పొజిషన్ అదే ఉంటుందా? 2 రోజుల తర్వాత అలా ఉంటుందా? వారం రోజుల తర్వాత అలా ఉంటుందా పొజిషన్? దాని పొజిషన్ ఉండదు, ఉండకపోవచ్చు, లేదా ఉండొచ్చు. కానీ పీవీసీ మెటల్ అలా కాదే. ఇప్పుడు చూడండి, కాన్స్టెంట్ గా pvcmetal.com లో వెళ్తే, మనం .ioలో వెళ్తే కాన్స్టెంట్ గా డాలర్ రేట్ ఫిక్స్ అయిందా లేదా? అక్కడ ఏమన్నా హెచ్చు దగ్గర జరిగి నిన్న ఏమన్నా చేస్తుందా అలా? సిస్టమ్ చాలా నమ్మకంగా వెళ్తుంది సిస్టమ్. దాన్ని మనం బిలీవ్ చేయాలి, దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. దాని మీద నమ్మకం పెట్టుబడులు పెంచుకుంటారు. రేపటి రోజున అద్భుతాలు చూస్తావు నువ్వు పీవీసీ మెటల్. ఆ ఆలోచన ధోరణి మనకు రావాలి సార్. అట్రాక్షన్ అనేది, ఆకర్షించేవన్నది మన చుట్టూత చాలా ఉంటాయి. ప్రతి దానికి రియాక్ట్ అయితే లాస్ట్ నువ్వు 0 అవుతావు. నేను ఇంటి ముందు చెప్పాను, గురి ఒకటి, లక్ష్యం ఒకటే ఉండాలి, గురి ఒకటే ఉండాలని. అప్పుడే నువ్వు ఆ లక్ష్యాన్ని తీక్షణంగా చూడగలుగుతావు. బాణం వేసి కొడితే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని కొట్టగలుగుతావు. 10 నీ మైండ్ లో 10 సినిమాలు ఆడుతా ఉంటే ఎట్లా నువ్వు నీ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటావు? 10 లక్షలు నీ ముందుంటే ఎలా చేరుకుంటావు? లక్ష్యం ఒకటే ఉండాలి. సక్సెస్ యొక్క వ్యక్తి యొక్క సక్సెస్ రేటు దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. ఇంకా చాలా విషయాలు ఉంది, నాకు గుర్తు రావట్లేదు.
థ్యాంక్ యూ రాజేష్ గారు, ఈ కొద్ది సమయం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మంచి మాట్లాడండి. కంటిన్యూ సార్ రాజేష్ సార్ కంటిన్యూ. ఎస్, థ్యాంక్ యూ మన చంద్రశేఖర్ సార్. సో మంచి విషయాల్ని అందించారు. సో మనకు 100% క్రిప్టో అనేది మనకు ఉండబోతుందని చెప్పేసి, సో ఇది సార్ ఎందుకు మనం క్రిప్టో చేయాలి, అందులో మన పీవీసీని చేయాలి. యాస్ 100%. సో మీకు ఎప్పుడు ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటాను. సో దగ్గర మీరు లెక్క పెడితే నేను మీటింగ్లో ఎక్కువ శాతము పీవీసీ గురించి నేను ఎక్కువ మాట్లాడతాను, మీరు కూడా విని ఉంటారు. సో అదే విషయాన్ని మరి ఏ విధంగా అనేది మన చంద్రశేఖర్ సార్ కూడా మంచి విషయాన్ని తెలియజేశారు. సో థ్యాంక్ యూ. ఎన్ని చేసినా ఏది చేసినా ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా మనం ఎంత పైకి పోయినా ఇప్పుడు చాలా మంది ట్రేడింగ్ చేసుకొని కూడా డబ్బులు చాలా సంపాదిస్తున్నారు. బట్ ఒకప్పుడు ఇప్పుడు సంపాదించే వాళ్ళు కూడా పీవీసీ పీవీసీలో ఉన్న వాళ్ళే. సో మనకి పరిచయం చేసింది కూడా మనకి పీవీసీ మీట్ అనే ఇది మన క్రిప్టో కరెన్సీ అనేది మనకి పరిచయం చేసింది కూడా పీవీసీ మీట్ అనే కనుక పర్లవిన వాళ్ళే కనుక దట్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పీవీసీ మీట. నువ్వు ఎంత సంపాదించుకో, మనం ఫ్యూచర్ ట్రేడింగ్ చేయని, స్పాట్ ట్రేడింగ్ చేయని, మరి బైనాన్స్ లో స్టేకింగ్ చేయు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఏది చేసినా, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఓకే, అందులో ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నాను, స్పాట్ ట్రేడింగ్ చేస్తున్నాను, స్టేకింగ్ పెట్టుకున్నాము. బట్ అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే వీఆర్ ఎనిమి ఏంటంటాం, ఎనిమి అంటే మన పగ, అది ఇదనమాట, అంటే ఫుల్ గా అపోజిట్ అనమాట దానికి. అలాంటిది వాళ్ళు పరిచయం చేశారు. కానీ నేను ఇది పీబీసీలో కాకుండా ఎగ్జాంపుల్ వేరే దేంట్లో అయినా నేను క్రిప్టో కరెన్సీలో సంపాదించినా కూడా, ₹1,00,00,000 కాదు, 2 కోట్లు సంపాదించినా కూడా, 10 కోట్లు సంపాదించినా కూడా, దట్ నేను మరవనిది అంటే పీవీసీ మీట. పీవీసీ మీట నేను ఎప్పుడు కూడా నేను అపోజిట్ గా మాట్లాడను. అది ఇక్కడే కాదు, మీరు ఉన్నారని కాదు, అది నా మనస్సాక్షికి తెలుసు అన్నమాట. ఏమంటాం, ఇక మనసు అంటే మీ అందరికి తెలుసు, మనం ఎవరికి అది కనబడదు, దానికి తెలుసు, ఆ మనస్సుకి తెలుసు ఏంటనేది. సో మనము అలాంటప్పుడు మీ ఎదురుగా చెప్పడం కాదు, ఎక్కడైనా అంతే. సో ఇంకే మీటింగ్కి అయినా కూడా, అక్కడ కూడా ఒక్కొక్కసారి నేను వేరే మీటింగ్లోకి అయినప్పుడు పీవీసీ మీట గురించి, ఇక్కడ పీవీసీ మీటలో వచ్చే సంపాదించుకొని ఇప్పుడు వేరే సంపాదించుకుంటున్నారు, వేరే అలా చేస్తున్నారు. ఇట్స్ ఓకే, నువ్వు అదర్ సిస్టంలో కూడా అడిక్ట్ అయినా కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా మరి పూర్తిగా తీసేసి మాట్లాడుతున్నారు, అంటే దాని వాల్యూ తీసేసి, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అది వాళ్ళ ఇష్టం అది. బట్ అక్కడ మేము వింటాం తప్ప, అక్కడ మేము వెళ్ళి నువ్వు ఎందుకు అంటున్నావు అనకూడదు అని అక్కడ అన్నాం మేము. ఓకే, బట్ ఏంటంటే నాకు కాకపోతే మనసు అప్పుడప్పుడు ఏమనిపిస్తాయంటే, అరే కొద్దిగా ఏమనిపిస్తాయంటే ఎక్కువసేపు వినాలనిపించదు అక్కడ ఆ టైంలో. ఎందుకంటే మనం దాన్ని ఒక ఏమంటుంది, దాన్ని మనతో పాటు కలుపుకున్నాము, అలాంటిది అన్ని ఇక వాళ్ళు అనేసరికి మనం అక్కడ రియాక్ట్ అవ్వం, కానీ వినాలని కూడా అనిపించదు ఎక్కువ. అందుకే నేను అప్పుడప్పుడు ఏమంటానంటే, సో మనం అక్కడ రియాక్ట్ అయ్యామనుకోండి, ఎగ్జాంపుల్ వాళ్ళకు మనకు తేడా ఏంటి, మళ్ళీ వాళ్ళు నేను సేమ్ అవుతాం, మనము ఇట్స్ సేమ్, ఇద్దరం ఒకటే అవుతాం. అందుకని చెప్పేసి అక్కడ మనము రియాక్ట్ అవ్వకూడదు. అంటే ఆ పేషెన్సీ అనేది మన దగ్గర ఉండాలి. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కడ చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు, ఇది కూడా ఈ పేషెన్స్ కూడా మనకు ఉండాలి అన్నమాట. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఏమంటాం కదా, ఎగ్జాంపుల్గా డాగ్స్ ఉంటాయి, అది మరుగుతుంది కదా అని చెప్పేసి దాన్ని నువ్వు మళ్ళీ ఒకసారి నువ్వు మరిగినట్టు లేకపోతే కొట్టినట్టు చేస్తే అది మళ్ళీ పైకి వస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు సైలెన్స్ గా వెళ్ళి తప్పించుకోవడానికి, దాన్ని చూడకుండా సైలెన్స్ గా వెళ్ళి తప్పించుకోవడానికి చేస్తే కొద్దిసేపు వెంబడబడుతుంది, తర్వాత మళ్ళీ అదే వెళ్ళిపోతుంది. బట్ నువ్వు దాన్ని గెలికామనుకోండి, ఏమవుతుంది, సో ఇంకా కొంచెం అది పౌరుషం చూపిస్తుంది.
సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే వాళ్ళని అలా అన్నామని చెప్పేసి తప్పు పట్టుకోవద్దు. బట్ ఏంటంటే జనరల్ గా వాళ్ళకి మనకు తేడా ఏంటి మరి, వాళ్ళకి మనకు తేడా ఏంటి? మీరు మనం సైలెన్స్ వింటాము ఫస్ట్ అక్కడ, లేదంటేనేమో వీ హావ్ టు లెఫ్ట్. అట్లా మనం మీడియం నుంచి లెఫ్ట్ అవుతాం అనమాట. అలా సో ఎప్పుడు కానీ మనము ఆ, ఏదైతే డౌన్ టు ఎర్త్ అంటాం కదా, సో డౌన్ నుంచి వెళ్ళి వచ్చినప్పుడు ఆ డౌన్ ఏదైతే ఉందో అందులో నుంచి మనం పైకి వచ్చాం కనుక దాన్ని ఎప్పుడు మనం తప్పుగా మాట్లాడకూడదు. బట్ మంచి మాట్లాడుకున్న పర్లేదు కానీ తప్పుగా మాట్లాడకూడదు. రైట్? ఓకే, సో మీరు పార్ట్నర్స్ అది వేరే విషయం అనుకోండి. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్ అందరికీ. మరి చాలా చాలా ఎగ్జామ్స్ అయితే మనం ఇక నాలెడ్జ్ తీసుకోవడానికి అయితే దొరుకుతున్నాయి. ఎవరు వచ్చి మాట్లాడినా కూడా మనం అందులో నుంచి వెళ్ళి నేర్చుకోవడానికి చాలా స్కోప్ అయితే ఉంటుంది. ఇంకా మై పార్ట్నర్స్ వెల్కమ్ ఆల్. ఎవరి మాట్లాడండి, ఏంటి విషయాలు, ఏం చేద్దాం మరి, ఏం కావాలి ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ఐఫోన్లో అయితే ఇందాక చెప్పినట్టుగా మీకు షేర్ చేసి చూపిస్తాను ఒకటి. మినిట్స్ ఐఫోన్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. జస్ట్ మినిట్. స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. Sir, clear. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. మేబీ ఏదో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనము సరే pvsmeta.com లోకి వెళ్దాం. కనెక్ట్ అవ్వట్లేదా? వన్ మినిట్, ఒక్కసారి హిస్టరీ మొత్తం క్లియర్ చేద్దాం. ఓకే, ఓకే, నా టైంలోకి వెళ్తుంది, చూద్దాం. ఎనీవే అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం, మనం దాని వెంబడి వెళ్దాం, చూద్దాం. ఇంతకుముందు కనెక్ట్ చేశాను, కనెక్ట్ అయ్యింది, మరి ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు. మినిట్స్, మొత్తం క్లియర్ చేద్దాం. మొత్తం క్లియర్ చేశాను. ఓకే, తీసుకోవట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు మరి. pvsmeta.com.
సో ఇట్స్ ఓకే, కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఎవరికైనా కనెక్ట్ అవుతుందా సార్? ఇది కనెక్ట్ అవ్వట్లేదు మరి ఇప్పుడు. ఇందాక ఒక 10 నిమిషాల ముందు కనెక్ట్ చేశాను, అయింది. వెరీ గుడ్. ఓకే, ఓకే. రిజ్యూమ్ స్టేటస్ ఇంకా చూపిస్తుంది కానీ ఇంకా ఏం చూపించట్లేదు. 1 minute చూద్దాం. ఫ్రెష్. ఓకే. సో ఇక్కడ ఈసారికి 53 వచ్చి నిలబడ్డాయి, రైట్? దీన్ని మనము ఫార్మింగ్ చేయాలి. ఫార్మింగ్ చేయాలంటే స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, సబ్మిట్, రైట్? సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫార్మింగ్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది? యూ కరెంట్లీ హ్యావ్ యాక్టివ్ టోకెన్ ఫార్మింగ్ 1755 యూజిటీ అండ్ లిమిట్ అప్ టు 48,845 యూజిటీ లెఫ్ట్ ఫర్ న్యూ టోకెన్ ఫార్మింగ్. ఓకే, చాలా ఉన్నాయి లోపల. సో మనకి అదర్ కూడా చేయొచ్చు, సో సెల్ఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం 53. సో ఇక్కడ ఏమవుతుందంటే 100తో చేసిన సేమ్ బిఎన్బి ఛార్జ్ కట్ అవుతుంది, 53 చేసినా కూడా కట్ అవుతుంది. ఇది అందరికి తెలియదు. అంటే కొంతమందికి ఇప్పుడు ఈ మధ్యన ఫార్మింగ్ అవ్వట్లేదు కదా, సారీ దాని ఏమంటారు, రీఫార్మింగ్ అవ్వట్లేదు కనుక. ఎస్ మల్లేశ్వర సార్ చెప్పండి. సార్ ఇది తెలియదు సార్, నా ఐఫోన్ నుంచి కనెక్ట్ చేయమంటారని అడుగుతున్నాను. ఏంటి సార్? అదే మీది ఓపెన్ అవ్వలేదు కదా, నా ఐఫోన్ నుంచి ఓపెన్ చేయమంటారని రేట్ చేశాను. ఓకే సార్, ఓకే సార్, అయింది. ఓకే, అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. సో ఇక్కడ ఓకే, ఇక్కడ మనము చూడండి 50తో చేసిన 100తో చేసిన సేమ్ ఛార్జ్ కట్ అవుతుంది. అయినా ఓకే, మీకు ఇక్కడ చూపించడానికి నేను చేస్తాను. బట్ ఇక్కడ నేను ఈ మధ్యన అనుకున్నాను ఏంటంటే 100 వేద్దాం అనుకున్నా, బట్ ఈసారికి చేసేద్దాం. చూడండి ఇక్కడ 53తో ఫార్మింగ్ చేస్తున్నాను. చూడండి ఇలా వస్తుంది, ఇలా వచ్చినా పర్వాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ప్రొసీడ్ చూడండి, ఇక్కడ ఛార్జ్ 1.09 అంటే $1 కంటే ఎక్కువ కట్ అవుతుంది. ఓకే, కన్ఫామ్, కంటిన్యూ ఎనీవే. సో ఇక్కడ ఫస్ట్ వాలెట్ది అడుగుతుంది, అయిన తర్వాత ఇలా చూపిస్తుంది కదా. బట్ అయిపోయింది ఆల్రెడీ, ఏంటంటే ఫార్మింగ్ అయ్యింది. ఇక మళ్ళీ ప్రొసీడ్ చేయొచ్చు లేదా ఇంటూ కొట్టచ్చు. బట్ ప్రొసీడ్ కొట్టినా కానీ మళ్ళీ కాదు, ఎందుకంటే అక్కడ మన దగ్గర అసెట్ ఉండదు కనుక కాదు. బట్ ఇంటూ కొడదాం. ద ఎంటర్ వాల్యూ ఎగ్జిట్ ఇన్ వాల్యూ రివార్డ్. ఓకే, బట్ అయిందా? చూడండి, కంగ్రాచులేషన్ వచ్చిందా? అక్కడ 53 కట్ అయినాయి లేవా? కట్ అయిపోయాయి. సో ఇక్కడ దీన్ని ఓకే చేసి మనము మరి మన ఫార్మింగ్ అయింది లేదు చూసుకోవాలి కదా. ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళాలి కదా. ఫార్మింగ్ స్టేటస్ ఇందాక 1755 అయిందని చెప్పింది, ఇప్పుడు ఎక్కువ అయి ఉండాలి ఇక్కడ కదా. మరి చూడండి, సో 11 ఏప్రిల్ 2024. సో ఇందాక 1755 ఉందని చెప్పిన ఫస్ట్ వాలెట్ ఇప్పుడు 53 అనేది మనకు ఇక్కడ యాడ్ అయిందని చెప్తుంది, రైట్? అయిందా సార్ ఫార్మింగ్ అయినట్టు అనేది? ఏమైనా చెప్పండి. అయింది సార్, అయింది. కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈసారికి మనం ఇప్పుడు మొత్తము 1800 అన్నట్టు చూపిస్తుంది. చూడండి ఇక్కడ అంటే 26 సార్లు ఫార్మింగ్ చేసినట్టు చూపిస్తుంది ఇక్కడ. 26 టైమ్స్ 26 సార్లు. రివార్డెడ్లో ఏమైనా ఉందా అంటే, లోన్కి వెళ్ళిపోయిందా అంటే నో, ఇంకేం వెళ్ళలేవు అంటే ఈసారికి. సో ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నారు కనుక 1 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేశాడు, అది కూడా ఇంకా వెళ్ళలేదు. అది కూడా 124 వచ్చింది, అంటే మొత్తం కలిసి 129 వచ్చింది. 200 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వెళ్ళిపోతుంది, రైట్? అందరికి తెలిసిన విషయం కదా, తెలిసిన గుర్తుంది కదా సార్? ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఇది 1 డిసెంబర్ 2020 చేసినాడు 6:55 మేబీ ఇది డీపీలతో చేసి ఉండొచ్చు అప్పట్లో, నాకు ఐడియా ఉంది. అంతేనా సార్? అంతే కావచ్చు కదా. ఇది మేబీ డిసెంబర్లో 1 డిసెంబర్ అంటే 2020 అంటే డీపీతో చేసి ఉంటారు. ఓకేనా? అది కూడా మనకి 200 ఇస్తుంది. ఇక్కడ రిఫర్ సార్కి చాలా తక్కువ ఉన్నట్టు కనబడుతుంది. దానివల్ల ఇప్పటి వరకు కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా $5 మాత్రమే రావడం జరిగింది. సో ఓవరాల్గా 200 అయితే 100 చేస్తే 200 వస్తుంది కదా టోటల్ రివార్డ్. బట్ ఇక్కడ సార్కి ఇప్పటి వరకు 129 వచ్చింది. అంటే ఇంకా 70 రావాలంటే చాలా రోజులు అవుతుంది, అంటే తక్కువ ఫార్మింగ్ ఉంది కనుక. మళ్ళీ ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నట్టున్నారు. ఎస్, ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నారు కదా, యాక్టివ్ క్రైటీరియా మామూలు నార్మల్గా ఉన్నారు కనుక లేట్ అవుద్ది. సో ఇదే విధంగా అలాగని చెప్పేసి మరి దేనికి దానికే ఎవ్రీడే రిలీజ్ అవుతూనే ఉంటుంది. చూడు ఇక్కడ మనం అనుకుంటాం కదా,
ఆ 100కే వస్తుంది అని అనుకుంటాం. బట్ ఏంటంటే నువ్వు కింది లైన్లు ఏమి చేయకపోతే ఇప్పటి వరకు ఈసారికి ఓన్లీ 129 వచ్చేది. ఇది 129 వచ్చేది ఈ కింది అని ఏం చేయకపోతే. సో కింది కూడా చేసుకుంటూ వెళ్ళావు కనుక ఓవరాల్ గా ఇప్పటికి 1123 ఆల్రెడీ బయటకు వచ్చింది. లేకపోతే ఇక్కడ ఓన్లీ 129 చూపించేది. ఎస్, నేను చెప్పేది కరెక్ట్ కదా సార్? ప్లీజ్ రియాక్ట్ ఎనీబడి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇక్కడ 1 డిసెంబర్ చేశాడు ఇతను 100తో. సో ఇప్పటికి ఎస్ సార్. ఏదో కొంత రిఫర్ ఉన్నట్టున్నది, అందుకని చెప్పేసి $5 వచ్చింది. టోటల్ గానేమో 129 రిలీజ్ అయింది ఇప్పటికి. అవును ఈ సార్. 129 అనేది 200 అయ్యేంత వరకు వస్తూనే ఉంటది కదా. అవును సార్. 71 ఇంకా 71 పెండింగ్ ఉంది సార్. ఇంకా 71 వస్తుంది. బట్ ఇక్కడ ఇప్పుడు 1163 ఎందుకు చూపిస్తుంది అంటే వచ్చినట్టుగా కింద మళ్ళీ అవును మళ్ళీ సార్. మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాడు కనుక ఆ లెక్క ప్రకారం 1163 వచ్చింది. ఒకవేళ ఏది చేయకపోతే ఇక్కడ 129 మాత్రమే చూపిస్తుండే, అంతే కదా ఫైనల్లీ. అవును సార్. ఓన్లీ 100 ఒకటే చేస్తే కనుక 129 చూపించేది అంతే. ఎస్, అదేనమాట. సో అందరికి ఇది క్లారిటీ రావడానికి కొంచెం చెప్పాను. మీరు ఒక్కసారి చేసినట్టయితే ఒక్కసారి, 2 సార్లు చేసినట్టయితే 2 సార్లనే. ఇక్కడ టోటల్ ఎంత చేశారనేది ఇక్కడ మరి మీకు ఇప్పటి వరకు ఎంత రిలీజ్ అయింది అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఒకటి. సో ఇది ఫస్ట్ క్రైటీరియాలో ఉన్నారు కనుక నార్మల్ అనమాట. నువ్వు చేసుకున్న దానికి ఇది ఏదైతే ఈ 1 డిసెంబర్ నుంచి వెళ్ళి 2022, సో దీనికి 200 ఇస్తా అంటే డబుల్ ఇస్తా అన్నది. 100 చేసే వాళ్ళకి 200 ఇవ్వాలి అంటే మనం లెక్క పెట్టుకోవచ్చు. ఎలాగ లెక్క పెట్టుకోవాలి దీన్ని? ఇది 200 అవ్వాలంటే ఇంకొక 71 అవ్వాలంటే ఎన్ని రోజులు కావాలా? ఇప్పుడు 1 డిసెంబర్ 2022 చేసావు. సో అప్పటి నుంచి వెళ్ళి 800 డేస్ అవ్వాలి, 800 రోజులు అవ్వాలి. ఓకేనా? అలా అయితే అప్పటి వరకు ఏమవుతుంది అంటే ఇది 200 అయ్యి ఈ రివార్డెడ్ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోతుంది సార్. ఇది రివార్డెడ్ ఫార్మింగ్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడికి. నెక్స్ట్ సార్ అది డిపిస్ సార్, అది డిపిస్ ద్వారా చేసింది కాదు. కాదా? కాదు కాదు సార్. ఓకే, ఏమన్నా ఎలా తెలుస్తుంది మనకి? అంటే డిసెంబర్ 22 కదా సార్. అది డిసెంబర్ 22 అయితే ఆప్షన్ లేదు మనకి. డిసెంబర్ 22 మనకు అంటే ఆప్షన్ ఎప్పుడు వచ్చింది? అది మనకి ఆ ఆప్షన్ అది నవంబర్ వరకే ఉంది సార్. లాస్ట్ ఇంకా నవంబర్. కరెక్ట్ 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 కరెక్ట్. ఓకే ఓకే ఓకే, నవంబర్ వరకు ఉందా? ఓకే ఓకే, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కరెక్ట్. ఓకే, ఎనీవే సో అవును, మీరు అనేది కరెక్ట్. అవును, అక్టోబర్ అండ్ నవంబర్ రెండు సార్లు మనకి ఇచ్చారు అది ఛాన్స్. రైట్ 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 రైట్. సో ఎనీవే ఇక్కడ సరే డీప్ కాదు, యూజిట్ అనుకుందాం. ఈ యూజిట్ ఏదైతే ఉందో 200 ఇస్తా అన్నారు కదా. ఇక్కడ ఈ 1 డిసెంబర్ 2022 నుంచి వెళ్ళి మనం 800 డేస్ లెక్క పెట్టుకోవాలన్నమాట. అప్పటి వరకు 200 వస్తుంది. సో అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి రివర్లోకి వెళ్ళిపోతుంది. ఈ 24 జనవరి ఏదైతే వేసిందో అది పైకి వెళ్తుంది మళ్ళీ. అంటే ఈ 102కి చాలా అవుతుంది. అంటే 102 చాలా అవుతుంది అంటే మరి ఇదివరకు 102కి రాలేదా అంటే ఈ 102 కూడా ఇప్పటి వరకు 112 రిలీజ్ అయింది సార్. అంటే ఎవరైనా అనుకుంటారంటే దానికి వచ్చేంత వరకు ఇక్కడ ఆగుద్దా అంటే ఆగదు. చూడండి, ఇక్కడ ఆగుతుందా? ఆగట్లా. అప్పటికి కూడా 112 వచ్చేసింది. ఓకే. సో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో రాంగా ఇది ఫస్ట్ రివార్డులోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ దానికి ఈ 102 ఏదైతే ఉందో 204 వచ్చేంత వరకు ఇక్కడ ఈ 112 జాగాలో 204 వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది. ఆ 204 ఎప్పుడు వస్తుంది మళ్ళా? అప్పుడు ఇట్లా లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఏంటి, 24 జనవరి నుంచి వెళ్ళి 800 డేస్ ఎప్పుడు అవుతుంది అప్పటి వరకు ఇది ఆ 102 అనేది 204 అవుతుంది ఇక్కడికి. అప్పుడు మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది రివార్డెడ్కి. అలాగే ఒకటి అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా? క్లారిటీ వచ్చింది అనుకున్నా. సో అలాగే మళ్ళీ 4 ఫిబ్రవరిలో చేసిండు, 6 ఫిబ్రవరి, మళ్ళీ 6 ఫిబ్రవరి మరోసారి చేశాడు. అదే రోజు 206తో చేశాడు. ఒకసారి చేస్తే బాగుంటుండే, అప్పుడప్పుడు చేశాడు. అంటే కొంచెం సమయం ఇచ్చి మళ్ళీ చేశాడు. చూడండి, ఇది 11 గంటలకు చేశాడు, ఇది 9 గంటలకి, 11 గంటలు, అంటే 2 గంటల 1 అవర్ తేడాతో, 1.5 తేడాతో చేశాడు. అలాగే దానికే 800 డేస్ అయిన కొద్దీ ఈ పక్క పొంట
డబుల్ వచ్చేస్తుంది, డబుల్ వచ్చి ఆ రివర్ట్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ కొద్దిగా అందరూ కన్ఫ్యూజ్ కావద్దు. ఏదైతే సీడ్ వాల్యూ నుంచి వెళ్ళి ఇంతకుముందు మనం రెడీమ్ చేసుకుంటే 15% వెళ్ళిందో దానికి మాత్రము నువ్వు 50తో చేసావు అనుకో 50 వస్తుంది, 100 రాదు, డబుల్ రాదనమాట తనకి. ఓకేనా, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక మిగతా యూజితో చేసిన మాత్రం 800 రోజులకి డబుల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇందాక మరి మీరు ఎర్రర్ వచ్చింది, మీకు ఎలా అయింది ఫార్మింగ్ అని మీరు కొంతమందికి అనుకోవచ్చు. అందరికి రావట్లేదు ఎర్రర్, అదొకటి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఐఫోన్లో చేశాను. ఓకేనా, ఐఫోన్లో అవుతుంది. ఐఫోన్లో అదర్స్ ఫార్మింగ్ అవుతుంది, రీఫార్మింగ్ అవుతుంది. ఓకేనా, అదర్స్ అంటే అదే రీఫార్మింగ్ అంటే అదే ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అదర్స్ కూడా చేయొచ్చు, రీఫార్మింగ్ కూడా చేయొచ్చు నేను చెప్పాను కదా. ఒకటి కొద్దిగా చిన్నగా చూపిద్దామని చూపించాను అంతే. ఓపెన్ అయింది కనుక చూపించాను. ఓకే, సో ఇది క్లోజ్ చేద్దాం. ఇంకా ఎనీ డౌట్స్? టైం దగ్గరకు వస్తుంది, మరి ఎవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు. ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు, అన్మ్యూట్ చేసుకోవట్లేదు కనుక నేను మాట్లాడతాను అనమాట. లేదంటే మీరు ఎవరైనా మాట్లాడితే నేను అప్పుడు నా యొక్క మైక్ని మ్యూట్ చేసుకుంటాను, మీరు మాట్లాడడానికి అవకాశం ఇస్తాను అనమాట. ఎవరు మాట్లాడకపోతే నేను కంటిన్యూ మాట్లాడుతూ ఉంటాను అనమాట. నేను హ్యాండ్ రైజ్ చేశాను కూడా మీకు ఇస్తాను. అమలేశ్వర సార్ మాట్లాడండి సార్, వెల్కమ్. సార్ టోకెన్ ఫార్మింగ్ లో చార్జెస్ లాస్ట్ అంత ముందుకి ఇప్పటికి పెరిగింది సార్. ఏమంటే మళ్ళీ చెప్పండి, టోకెన్ ఫార్మింగ్ ఏమన్నా తేడా వచ్చిందా? ఏమైనా మరొకసారి చెప్పండి మీరు. అదే టోకెన్ ఫార్మింగ్ లో టోకెన్ ఫార్మింగ్ చేసినప్పుడు బిఎన్బి కట్ అయ్యేది అంత ముందు, ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది? ఇప్పుడు మనకు మొన్నటి వరకు ఒక 1 month లాస్ట్ ఒక నెల 40-45 రోజులు మనకి ఫార్మింగ్ చేసినప్పుడు బిఎన్బి అనేది 0.20 కట్ అయింది. ఇప్పుడు $1 మీద 10 సెంట్లు కట్ అవుతుంది. దాదాపుగా 5 times పెరిగినట్టు సార్. ఇక అలా లెక్క పెట్టుకోకూడదు. మరి అప్పుడు 5 times తగ్గినట్టే కదా సార్, అంతకంటే ఎక్కువ తగ్గినట్టే కదా. మొన్న తగ్గినప్పుడు కూడా 5 times తగ్గింది, అవునా? మరి ఇంకా అలా టైమ్స్ లెక్క పెట్టుకునే అవసరం లేదు. అది ఏంటంటే సార్, అది మన సిస్టమ్ వాళ్ళకి కాదు, అది ఓన్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఖర్చు, మన సేఫ్టీ ఇప్పుడు వర్క్ లో ఉండదు కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏమన్నా తగ్గించవచ్చా లేకపోతే ఇదే కంటిన్యూ అవ్వచ్చా అనేది? మేబీ తగ్గొచ్చు సార్, ఎందుకంటే మనకు చాలా సార్లు వాళ్ళు తగ్గించారు, పెరుగుతుంది. అది ఎందుకంటే అది మన వాళ్ళు చేసే పని కాదు. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన రెంట్ పైన ఉన్నాం కదా సార్, మనది పీవీసీ మెట టోకెన్ కదా, కాయిన్ కాదు. అంటే మన రెంట్ పైన ఉన్నాం కదా, ఆ రెంట్ వాళ్ళు ఇప్పుడు రెంట్ ఎగ్జాంపుల్ మీకు రెంట్ అంటే ఆల్రెడీ అర్థమవుతుంది. అదే విధంగా అనుకోవచ్చు దీన్ని, వాళ్ళు ఎంత అంటే మనము ఇస్తామన్నమాట. మనం థర్డ్ పార్టీ అవును, అంటే థర్డ్ పార్టీ అన్నట్టే కదా, రెంట్ అంటే థర్డ్ పార్టీ కదా. మన సొంత బ్లాక్ కాదు ఇది. అంటే మన వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్చేంజెస్ స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే వీళ్ళ సొంత వచ్చినప్పుడు వాళ్ళు మనకు అక్కడ కూడా ఛార్జ్ పడుతుంది మరి. ఎందుకంటే వాళ్ళు కూడా యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ వెళ్ళి ఇంకో సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? అది సూపర్ మార్కెట్, ఇది సూపర్ మార్కెట్. ఇప్పుడు సేల్ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది, నార్మల్గా ఉన్నప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చడే, ఇక్కడ డబ్బులు ఇచ్చడే. అంటే ఇక్కడ కూడా మనకు డబ్బులు ఇచ్చడే, ఫ్రీ ఏం జరగదు. బట్ మనము ఇప్పుడు ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ లేవు, ఇప్పుడు మనము రెంట్ పైన ఉన్నట్టు లెక్క. ఇక తక్కువ ఎక్కువ అనేది మాత్రం ఇప్పుడు చెప్పరాదు. వాళ్ళు ఏ బేస్ పైన మరి నిలబడతారో మనకు తెలియదు, అట్లా అన్నట్టు. అది అప్పటికి చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు ఒకటి ఏం చేశారంటే ఇక్కడ 100తో చేసినా సేమ్ ఛార్జ్ పడుతుంది, 50తో చేసినా సేమ్ ఛార్జ్ పడుతుంది. మొన్న నేను 192తో చేశాను, అప్పుడు కూడా సేమ్ ఛార్జ్ పడింది. మరి ఇది ఎక్కడ దాకా లిమిట్ ఉందో నాకు తెలియదు. మరి వీళ్ళు ఎలా చేసారో తెలియదు. మరి 500 చేసినా కూడా అంతే ఛార్జ్ పడుతుందా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత అసెట్ లేదు కనుక నేను 192తోనే ఒకసారి చేయగలిగాను. 192తో చేసినా కూడా అంతే కట్టండి, సేమ్ ఛార్జ్. ఒక డీలింగ్ కి ఇంత ఛార్జ్ అని పెట్టినట్టున్నారు సార్. మేబీ కావచ్చు. ఒక ట్రాన్సాక్షన్ అనుకోవాలి, ఒక ట్రాన్సాక్షన్ కి ఇంత అని పెట్టారా మరి ఏమో మనకు తెలియదు సార్. అది మేబీ అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టుగా.
ఓకే 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 థ్యాంక్ యూ ఓకే సార్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఇక టైం కూడా అయింది మరి. బాల్ వాట్స్, వెల్కమ్ సార్. హలో అందరికి. ఎస్ సార్. సార్ ఒక చిన్న డౌట్ ఉంది, మధ్యలో వచ్చిన. ఇప్పుడు మనం చెప్పండి. ఈ సీడ్ ఫండింగ్ చేసిన తర్వాత మామూలుగా యూఎస్డీలు వచ్చిన తర్వాత రీడీమ్ చేస్తుంటాం కదా, అవి అవును. పీవీసీ మెటాలు మెయిన్ వ్యాలెట్ తీసుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్? ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు అది లేదు. మొన్న 40 days నుంచి వెళ్ళి ఆ ఆప్షన్ లేదు. సో వీళ్ళు అప్డేట్ లో ఉన్నారు కనుక మేబీ అప్డేట్ నుంచి బయటకు వస్తే కనుక మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఆప్షన్ లేదు. ఓకే ఓకే, అదే తెలుసుకున్నాను. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, సో మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ షేర్ అవుతుంది. హాల్విన్ ఇంకా 7 days ఉందని చెప్తుంది. బీటీసీ హాల్విన్ 7 days 21 hours 39 minutes కనబడుతుంది అనుకుంటున్నాను. క్లియర్ గా ఇది ఇక్కడ క్లిక్ చేస్తాను మరి. ఓకే, ఇలా అయితే పెద్దగా చూపిస్తుంది. కాయిన్ మార్కెట్ మ్యూట్ చేసుకోండి సార్. ఎవరైతే మాట్లాడైపోయిందో వాళ్ళు మ్యూట్ చేసుకోండి. బాలు సార్ మీరే మ్యూట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ గాలి సౌండ్ వస్తుంది అనమాట. ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సార్. చూడండి ఇక్కడ సిఎంసి బిట్ కాయిన్ హాల్వింగ్ ఇన్ ఏప్రిల్ 2024 ఇస్ బ్లాక్ రివార్డ్ విల్ బి రెడ్యూస్, తగ్గిస్తున్నాను అనమాట. రెడ్యూస్ అంటే తగ్గించడము. 6.25 నుంచి వెళ్ళి పేర్ బ్లాక్ 3.125 అంటే హాఫ్ బిట్ కాయిన్ పేర్ బ్లాక్ యాజ్ ట్రాక్డ్ బై అవర్ కౌంట్ డౌన్ క్లాక్. సో 7 రోజుల అంటే దగ్గర దగ్గర దీన్ని 8 రోజులు వేసుకోవచ్చు మనం. ఓకే, సో మరి ఈ రోజు ఎంత తారీఖు సార్? మేబీ 10 అయిపోవాల్సి వచ్చింది కదా. 11 అంటే 8 రోజులు అంటే 19, మేబీ 19 రోజు, 19 తారీఖు 20 తారీఖు అనుకోవచ్చు. ఓకేనా? బిట్ కాయిన్ హాల్వింగ్ ఎక్స్ప్లెయిన్డ్. ఓకే, ఇది అవసరం లేదు మనకి. జస్ట్ అది ఓపెన్ చేసి వచ్చింది చూపించాను మీకు. అది కనబడుతుంది చూడండి అక్కడ ఎదురుగానే. కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేస్తేనే కనబడుతుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్ బిజినెస్ చూపిస్తుంది 76 సంథింగ్ అని. ఓకేనా? సో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. ఓకేనా? సో నేను డీప్గా వెళ్ళట్లేదు ఇందులో. డీప్గా నా దగ్గర నాకు తెలియదు కూడా. దాని సంగతి తర్వాత చూద్దాం, ఎవరైనా తెలిసి చెప్తారు. నెక్స్ట్ డే, ఈ రోజు వద్దు, టైం అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ మనం పీవీసీలోకి వెళ్దాం. పీవీసీ. ఓకే, సో పీవీసీలోకి వెళ్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో 0.67 చూపిస్తుంది. హైలో వచ్చేసి 66, హై వచ్చేసి 69. సో 3 సెంట్లు అటు ఇటు జరిగింది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది చూసిన మార్కెట్లోకి వెళ్ళాం. చూసుకుంటే ఇక్కడ మరి ఇది హోల్డర్స్ 1,95,000. ఓకే, 1,95,000 చూపిస్తుంది. నెక్స్ట్ ఇక హిస్టరీ, కమ్యూనిటీ, పీవీసీ హిస్టరీ. ఇది మామూలుగా ఏంటంటే అమ్మిన వాళ్ళది, కొన్న వాళ్ళది రెడ్ కలర్. కామన్గా ఇది మనం చూసాం ఇంతకుముందే. ఓకే, మరొక రోజు కూడా తీసుకున్నాం, టైం లేదు ఇప్పుడు. జనరల్గా ఊరికి చూస్తున్నాం టైము అయినా కూడా. నాలెడ్జ్ గురించి జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, సో ఇది పీవీసీ. నెక్స్ట్ ఇది చూసాము నిన్న మనము. సగా అనేది ఇక్కడ కనబడుతుంది. సంథింగ్ దాని గురించి నిన్న మనము బైనాన్స్ లో మాట్లాడాం కదా. నిన్ననే సంథింగ్ లాంచ్ అయింది అది ఇది అని చెప్పేసి. ఇది 8 వరకు కూడా వెళ్ళింది. ఇందాక మన ఇది చంద్రశేఖర్ మాట్లాడినప్పుడు ఎస్ కరెక్ట్, ఏది స్టేబుల్ గా నిలబడదు కదా, అవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నది. ఎస్ 100% కరెక్ట్. అందుకే మన వచ్చేసి స్టేబిలిటీ అనేది చూస్తున్నాం మన లోపల. మీకు ఇంతకుముందు చెప్పాను, స్టేకింగ్ అండ్ మనకు టోకెన్ ఫార్మింగ్ ఎందుకు ఇచ్చారో మనము ఎక్కువ మంది దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ది బెస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్టేకింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ సార్. మన పీవీసీ మెటాలో ఎక్కడ లేనటువంటి, ఏ కాన్సెప్ట్ లో లేనటువంటి కొన్ని ఈ మధ్యన వీటిని కూడా కాపీ చేయడానికి వచ్చాయి. బట్ వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ తీసుకురాలేకపోయారు. అందులో స్టేకింగ్ తీసుకొచ్చారు. ఈ రోజు ఒక కాల్ వచ్చింది పొద్దున ఎర్లీ మార్నింగ్ నాకు. సార్ 1 lakh ఇన్వెస్ట్ చేయండి, మంత్లీ మీకు 10,000 వస్తుంది సంథింగ్ అని. అట్లా ఎన్ని రోజులు వస్తాయి అంటే 16 నెలలు వస్తాయని చెప్పారు.
బట్ దాన్ని నేను ఎలా నమ్మాలి అని అడిగితే సరైన సమాధానం నాకు రాలేదు. నేను గ్యారంటీ అంటే మాత్రం అది రాంగ్ అని మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. మన క్రిప్టోలో మనం ఉన్నాం కదా ఆల్రెడీ. సో మీరు ఎవరైనా ఇస్తున్నారా సార్ గ్యారంటీ? ఇప్పుడు మీరు ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా? అలా ఎవరికైనా చెప్తున్నారా మీరు? నాకు తెలిసి మీరు ఎవరు చెప్పట్లేదు గ్యారంటీ. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆ సార్ నాకు వెంటనే నాకు ఎప్పుడు ఛాలెంజ్ ఇప్పుడు ఛాలెంజ్ అన్నారు, రిజిస్టర్ అయిందంటే రిజిస్టర్ కాలేదు. సో వెంటనే నేను క్యాన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేశాను. అతను మాట్లాడుతుంటే నాది ఎప్పుడు వచ్చింది ఏం కథ అన్ని ఓవరాల్ గా మొత్తం చూశాను. చూసిన తర్వాత సార్ ఇది లిస్టెడ్ అవ్వలేదు అన్నాను. అన్నట్టే అన్నాడు. సో మరి ఎలా తెలుస్తుంది నాకు మొత్తం ఆడు ఎట్లిస్తుండు? మరి మనం 1 lakh పెడితే మరి ఏ రకంగా 10,500 ఇస్తున్నాడు? సో కట్టుగా 10,000 ఇస్తాడని చెప్పావు. ఎన్ని రోజులు ఇస్తాడే? 16 నెలలు ఇస్తారన్నావు. 16 నెలలు ఇస్తే మరి ఏ విధంగా ఇస్తున్నా అంటే దానికి మనము సార్ మొన్న వియట్నాం పోయి వచ్చాను, మొన్న ఆయట్నాం పోయి వచ్చాను సంథింగ్ అన్నాడు. అంటే నేను చెప్పాను ఎంతమంది వచ్చారంటే 1,100 మెంబర్స్ వచ్చారన్నారు. వావ్ అన్నాను. బట్ నేను ఇంతకుముందు బిజినెస్ చేశాను. నేను 70,000 మంది ఒకే ప్లేస్ లో కూర్చున్న మీటింగ్ కి వెళ్ళాను. బట్ ఏం బెనిఫిట్ వచ్చింది నాకు అంటే నాలెడ్జ్ బెనిఫిట్ వచ్చింది తప్ప డబ్బులు రాలేవన్నాను. అది వేరు ఇది వేరు సార్, ఇది బాగుంటది, ఇట్స్ ఓకే, నేను డబ్బు జమ చేసుకొని కాల్ చేస్తాను అని చెప్పాను. ఓకే. సో యాక్చువల్ మనము తిరగడం అది ఇది కాదు, ఎంజాయ్మెంట్ కాదు, మనకు కావాల్సింది నెక్స్ట్ అక్కడ కూడా అది కూడా నాలెడ్జ్ చెప్పారంట. అంటే ఏ విధంగా వస్తానంటే అక్కడికి ఎత్తు తెలుతా అన్నాడు. నేను చెప్పాను నువ్వు నాకు చెప్తున్నావు కదరా, అంటే తమ్ముడు అన్నను అవుతాడు కనుక నేను అరే అని మాట్లాడుకుంటాం కనుక నువ్వు చెప్పురా, నాకు నువ్వు వెళ్ళొచ్చావు కదరా చెప్పురా అంటే చెప్తారా తర్వాత చెప్తారా అన్నాడు. సో మనకేంటంటే అతను మనకి చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా. సో అప్పుడు చిన్నగా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పటికీ ఆ పేరు రాసాను, ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళాను, అవన్నీ చూసాను నేను. సో అలా అది ఎట్లా ఇస్తున్నాడు వాడు? మరి 1 లక్ష రూపాయలు పెట్టుకోమన్నావు, ఓకే, అరే నేను 10 లక్షలు పెట్టుకున్నాను అన్నారు, ఓకే రా అన్నాను. సో 1 లక్ష రూపాయలు పెట్టుకుంటే 10,000 వస్తే మరి 10 లక్షలు పెట్టుకుంటే ఎన్ని రావాలా అంటే మంత్లీ 1 లక్ష రూపాయలు రావాలా. ఆ 1 లక్ష రూపాయలు ఎన్ని రోజులు వస్తాయంటే 16 నెలలు వస్తాయంట. సో అలా చెప్పడం జరిగింది సార్. అలా వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, ఇట్స్ ఓకే, అవన్నీ మనకు అవసరం లేదు. ఇది జస్ట్ జనరల్ ట్రాఫిక్ గురించి మనం మాట్లాడుకుంటాము అంతే తప్ప అవన్నీ మనకు అవసరం లేదు. అంటే పీవీసీ మీద అప్డేటింగ్ ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మనకి ఎక్కువ లేదు కనుక సో మనం జనరల్ ట్రాఫిక్ తీసుకొని దెన్ వీ నీడ్ టు కనెక్ట్ టు పీవీసీకి అనమాట. ఓకేనా? సో మరి ఇక సెషన్ ఎండ్ అవుతుంది, ఇక్కడనే టైం అయింది కదా ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సార్, ఎవరైతే ఇప్పటిదాకా వచ్చి మీటింగ్లో షేర్ చేసుకున్నారో, పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే విన్నారో, సైలెన్స్ వింటున్నారో, మాట్లాడిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్. జై పీవీసీ. జై థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. జై పీస్ మేట నారాయణ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై చాలా థ్యాంక్ యూ రాజేష్ సార్. ఆగస్టు వరకు $20 ఆగస్టు వరకు $20 అవుతుంది పీవీసీ మీద. ఓ థ్యాంక్ యూ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సతీష్ సార్, థ్యాంక్ యూ సార్ వెల్కమ్.